ఈ కార్యక్రమంలో ఈరోజు ఆధ్యాత్మిక జ్ఞానం మనం భాగంగా తెలుసుకున్నటువంటి అంశం షిరిడి సాయి సందేశాలు. షిరిడి సాయి ఏ సందేశాలు ఇచ్చారో ఆ సందేశాలు మనం కొంత వివరణగా అన్నీ తెలుసుకోలేము, కొంత భాగం తెలుసుకుందాం. షిరిడి సాయి సందేశాలు మొత్తం తెలుసుకోవాలంటే శ్రీ సాయి సచ్చరిత్ర చదవాల్సి ఉంటుంది. శ్రీ సాయి సచ్చరిత్ర చదివిన గాన్ని దాన్ని అర్థం చేసుకునే విధానం బట్టి మనకు ఆ జ్ఞానం అనేది ప్రస్ఫుటంగా తెలుస్తూ ఉంటుంది. మనం సచ్చరిత్రను చదివే విధానం అంటే షిరిడి సాయి అంటే సాయిబాబా. సాయిబాబా అంటే ఒక వ్యక్తి, సాయిబాబా అంటే ఒక విగ్రహంలో ఉన్నారు, ఒక పటంలో ఉన్నారు. ఇలా ఆలోచించుకుంటూ పోతే ఆ సచ్చరిత్ర మనకు అర్థమయ్యే విధానం వేరే ఉంటుంది. ఎలా అర్థం చేసుకోవాలి ఏంటి అనేది మనం మొదలు పెడదాం. అంటే ఈ షిరిడి సాయిబాబా ఆయన ఆరాధించే విధానం ఏంటి, ఆయన ఎలా అర్థం చేసుకోవాలి, ఆయన ఎవరు, మొట్టమొదటిగా ఆయన ఎవరు, ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారు, ఈ మూడు ప్రశ్నలు మనం తెలుసుకుంటే సమాధానం ఆయన గురించి మనకు అర్థమవుతుంది. ఆయన్ని అర్థం చేసుకోకుండా, ఆయన ఎవరని తెలియకుండా, ఎక్కడ ఉంటారని తెలియకుండా, ఎలా ఉంటారని తెలియకుండా మనం చేసేటువంటి అన్నీ కూడా వ్యర్థమే. దాని నుంచి మనకు ఎలాంటి ఫలితాలు ఉండవు. కానీ జరుగుతుందంతా అదే బయట. షిరిడి సాయి పేరుతో ఎన్నో దేవాలయాలు వెలిశాయి, ఎన్నో విగ్రహాలు, అంటే ఎన్నో పూజలు అందుకుంటూ ఉంటారు. అంటే నిత్యంగా పూజలు జరుగుతూ ఉంటాయి వివిధ విధ టెంపుల్స్లో. ఆ విధంగా చూస్తే అక్కడ జరుగుతున్నటువంటి పూజలు అయితేనేమి, చేస్తున్నవారు, చేయించుకుంటున్నవారు అందరూ కూడా వాళ్ళ లోపల ఉన్నటువంటి భావం వేరే ఉంది. వాళ్ళ లోపల ఉన్న భావం ఏంటంటే ఆ షిరిడి సాయి ఆ విగ్రహంలో ఉన్నారు అని, అక్కడే ఉన్నారు, ఎక్కడ లేరు అని. చూడండి ఎలా ఉందో. వాళ్ళ భావం ఏంటంటే ఆ విగ్రహంలో ఉన్నారు కాబట్టి అక్కడికే వెళ్ళాలి, అక్కడే ప్రార్థించాలి, ఆయన అక్కడే ఉంటారు, మనకేదో ఆశీర్వాదిస్తారు, మనకేదో ఆయన మంచి చేస్తారు అనే ఉద్దేశంలో ఈ విధంగా మనం ఆలోచిస్తూ ఉంటాం. అది నిజము కాదు. అది అది మనం అర్థం చేసుకోవాలి. సత్యం ఏంటో తెలుసుకుంటే అప్పుడు మనకు ఇవన్నీ కూడా మనలో ఉన్న అజ్ఞానం తొలగిపోతుంది. మొట్టమొదటిగా మనం తెలుసుకునేది అంటే ఆయన ఎవరు, ఆయన ఎవరు అని తెలుసుకునేటువంటి ఈ ప్రశ్నకు అద్భుతమైన సమాధానం ఎలా వస్తుందంటే, సో ఎన్నోసార్లు ఈయన సాయి సచ్చరిత్రలో ఉపోద్ఘాతం రాసినటువంటి శ్రీ బివి నరసింహస్వామి గారు రచించినటువంటి బాబా సూత్రములు అనేటువంటి దాంట్లో ఆయన అద్భుతంగా వివరించారు దీని గురించి. బాబా దేహము మాయమైపోయింది, కానీ దానిలో ఆ దేహంలో ఉన్నటువంటి బాబా మాత్రమే ఇప్పటికి కూడా అనంత శక్తి వల్ల నిలిచి ఉన్నారు అని చెప్తారు ఆయన. అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బాబా వచ్చేసి దేహం అనే మనం బాబా బాబా షిరిడి సాయిబాబా అంటే ఆ దేహంలో ఉన్నారు, ఆ దేహమే ఆయన అనుకోవడము తప్పవుతుంది. ఆ దేహంలో ఉన్నారు, ఆ దేహం పోయినా కూడా అలానే స్థిరంగా నిలిచి ఉన్నారు. ఆ స్థిరంగా నిలిచున్నటువంటి ఆయనే షిరిడి సాయి. అంతేగాని ఆ దేహం ఎలాంటి ఎట్టి పరిస్థితిలో కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే దీన్ని బట్టి మనం కనిపించే రూపం బాబా కాదు. అంటే రూపం బాబా కాదంటే ఇంకేంటి? శక్తి లేదా ఆత్మే బాబా కదా! ఇది మనం స్పష్టంగా తెలుసుకోవాలి. అంటే ఆ ఆత్మనే ఏదైతే నిత్యంగా నిలిచి ఉంటదో, బాబా ఆ దేహాన్ని విడిచిన తర్వాత కూడా మీకు అందరికి తెలిసుంటది. మనం విన్నాం కూడా సచ్చరిత్రలో. బాబా సమాధి కాకముందు అంటే ఈ యొక్క దేహం నుంచి విరమణ చెందకముందు ఎలా ఎలా అయితే భక్తుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చేవారో, ఆయన సమాధి అయిన తర్వాత కూడా అదే విధంగానే స్పందించారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, బాబా ఆ యొక్క శరీరంలో ఉన్నాడు అంటే, ఆ శరీరం మాత్రం ఆయన అనుకోవడం తప్పు. ఆ శరీరం కాదాయన. ఆ శరీరంలో ఉన్నటువంటి శక్తి, ఆ శరీరంలో ఉన్నటువంటి ఆత్మే ఆ బాబా అనేది మనకు అర్థమైతే, అప్పుడు ఆయన ఎవరు అనేది మనం అర్థం చేసుకునేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క అంటే మన దృష్టిలో అంటే, సో మనం ఏమనుకుంటామంటే, ఆ బాబా వచ్చేసి ఆ రూపంలో ఉన్నారు, ఆ రూపమే బాబా అనుకుంటాం. అది కాదు. ఆయన ఆ శక్తి, ఆ ఆత్మ మాత్రమే ఆయన. సో ఒక చోట ఈ విధంగా చెప్పడం జరుగుతది. నా దృష్టిలో అన్ని పరిమితులకు అతీతులు అని చెప్తారాయన. అంటే ఆయన చెప్తూ ఉన్నారు, వారు
మా మధ్య ఉన్నప్పుడు మానవ శరీరము మా మన కనుల ముందు సంచరిస్తూ ఉన్నారు. కానీ ఎక్కువ భాగం మా ఎరుకలో నిలిచినది మాత్రం వారి అనంతత్వమే. అంటే అనంతత్వం అంటే ఆత్మనే. అంటే ఇప్పుడు అశాశ్వతమైన ఆ దేహం మాత్రమే మాయమైపోయిన సాయిబాబా అయితే, అనంత శక్తి మాత్రం ఇంకా నిలిచిన కంటిన్యూస్గా నిరంతరం నిలిచి ఉన్నది మనం అర్థం చేసుకోవాలి. సో దీన్ని బట్టి అశాశ్వతమైనటువంటి దేహం బాబా కాదు, శాశ్వతమైన అనంత శక్తివంతమైన ఆత్మే బాబా అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఎందుకంటే శరీరం బాబా అయితే ఆయన ఇప్పుడు లేనట్టే. కానీ ఆత్మనే బాబా అయితే ఇప్పుడు ఉన్నట్టే, ఇప్పుడు ఉన్నట్టే, ఎప్పుడు ఉన్నట్టే, యుగాలు మారినా బాబా ఉంటారు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం, ముఖ్యమైన విషయం ఇది మిత్రులారా. సో అంతేకాదు బాబా తానే ఆత్మనని స్వయంగా చెప్పడం కూడా జరిగింది. 44 అధ్యాయము 323 పేజీలో ఆయన నేననగా ఎవరు అనేటువంటి ఒక శీర్షిక, ఒక పీఠికలో బాబా ఇలా చెప్తూ వచ్చారు. నన్ను వెదుటకు నువ్వు దూరం కానీ మరెచ్చట కానీ పోలక్కర్లేదు. నీ నామము నీ ఆకారము, ఈ దేహము నేను, దీనికున్న పేరు కూడా నేనే అనే భావం విడిచినచో నీలోనే కాక అన్ని జీవుల్లోనూ చైతన్యం లేదా అంతరాత్మ అని ఒకటి ఉంటుంది. అదే నేను. దీన్ని నువ్వు గ్రహించి నీలోనే కాకుండా అన్నింట్లో నన్ను చూడుము అని చెప్తాడు. దీన్ని నీవు అభ్యసించినచో సర్వవ్యాపకత్వం అనుభవించి, అంటే అంతా నేనే, అన్నీ నేనే అన్న విషయం గ్రహించి నాలో ఐక్యం పొందేదవు. దీన్ని బట్టి ఆత్మే బాబా అని స్పష్టంగా తెలుసుకోవచ్చు. చూడండి ఎలా చెప్పారంటే బాబా అంత అద్భుతంగా చెప్పారు. ఈ యొక్క 44 అధ్యాయం 323 పేజీలో ఈ విధంగా చెప్తూ వచ్చారు. అన్ని జీవుల్లో అంతరాత్మగా ఉన్నటువంటి అంతర్లీనంగా అంతరాత్మగా ఏదైతే ఉందో ఆ చైతన్యం ఏదైతే ఉందో అదే నేను అని నీవు గ్రహించు. నువ్వు గ్రహిస్తే అప్పుడు నీకు ఆత్మనే నేను, ఆత్మనే షిరిడి సాయి బాబా అని అర్థమవుతుంది అని చెప్పారు. మరి ఆత్మ బాబా అయినప్పుడు ఇప్పుడు అర్థమైంది మనకు ఆత్మ ఎవరంటే బాబా అని. మరి ఆయన ఎలా ఉంటాడు, ఏ విధంగా ఉంటాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఆత్మే బాబా అయినప్పుడు ఆత్మ ఎలా ఉంటుంది? ఆత్మ వచ్చేసి అది శక్తి. ఆత్మకు రూపం లేదు, దానికి ఒక నామం లేదు. అది శాశ్వతమైనది, నిత్యమైనది, సత్యమైనది. ఆత్మకు చావు లేదు, పుట్టుకలు లేదు. ఆత్మకు వచ్చేసి ఆత్మ ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండేటువంటిది, అనంత శక్తిమైనటువంటిది. ఆత్మ అంతటా వ్యాపించి ఉంటుంది. సో అన్నిట్లో ఉన్నది, అన్నిటికీ ఆధారమైంది అదే. ఆత్మ మానవ ఇంద్రియాలకు అందనటువంటిది. మానవ ఇంద్రియాలకు ఆత్మ శక్తిని తెలుసుకునేటువంటి ఆ శక్తి లేదు. సో తెలుసుకునే శక్తి లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ యొక్క ఆత్మ గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. ఆత్మ గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే. కారణం ఆత్మే భగవంతుడు కనుక. ఆత్మే భగవంతుడు కాబట్టి ఆత్మ గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే. ఆత్మే దైవం కనుక ఆత్మే బాబా. ఆత్మే శివుడు, ఆత్మే కృష్ణుడు, ఆత్మే జీసస్, ఆత్మే మహమ్మద్ ప్రవక్త, ఆత్మే బుద్ధుడు, ఆత్మే కృష్ణుడు. సో ఆ విధంగా వివిధ రూపాల్లో కనిపిస్తారు అంతే. అంటే కృష్ణులాగా, బుద్ధునిలాగా, జీసస్ లాగా, సో మహమ్మద్ ప్రవక్త లాగా ఈ విధంగా కనిపిస్తారు అంతే. అయితే ఆ ఆత్మనే ఈ యొక్క ఎన్ని రూపాలు కనిపించినా అన్నీ కూడా ఆత్మే భగవంతుడు అని మనం అర్థం చేసుకోవాలి. కారణం అన్ని భగవంతుడే, అన్నిట్లో ఉన్నది భగవంతుడే. అందుచేత బాబా ఎలా ఉంటాడంటే ఆయన ఆత్మరూపంలో ఉంటాడు. అంటే ఆయన కనబడిన శక్తి రూపంలో ఉంటాడు. అందుకే ఆయన కనబడే రూపం కాదు, కనబడని శక్తి అని అర్థం చేసుకోవాలి. ఆయన కనపడేటువంటి రూపం కాదు, కనపడని శక్తి. అంటే ఆ కనపడని శక్తి ఏదైతే ఉందో ఆత్మ అనేది ఉందో అది ఆయన యొక్క నిజమైన రూపము. అంటే దానికి ఒక రూపం లేదు, అది ఒక శక్తి అని మనం అర్థం చేసుకుంటే ఆయన ఎలా ఉంటాడు అనేది మనకు అర్థమైంది. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉంటారు మనం అర్థం చేసుకోవాలి కదా. బాబా వచ్చేసి ఎక్కడ ఉంటాడు? ఆయన అంతటా అన్నిట్లో వ్యాపించి ఉంటాడు. అన్నిట్లో అంటే సమస్త భూతాలలో, అంటే సమస్త ప్రాణుల్లో, మానవుల్లో, జంతువుల్లో, పక్షుల్లో, క్రిమి కీటకాల్లో, జలచరాల్లో, ఆఖరికి చీమల్లో, దోమల్లో, ప్రతి దాంట్లో కూడా బాబా ఉన్నారు అనే సంగతి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. సో తెలుసుకుంటే మనకు అప్పుడు అర్థమవుతుంది. అంటే ముఖ్యంగా బాబా భక్తులు అనేటువంటి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఇది యాక్చువల్గా. ఏం చేతంటే ఏదైనా ఒక జీవిని ప్రేమించినా బాబాని ప్రేమించినట్లే,
ఏ జీవిని ఏ జంతువుతో స్నేహం చేసినా బాబాతో స్నేహం చేసినట్టే. అదేవిధంగా ఏ జీవిని హింసించినా, ఏ జీవిని హింసించి లేదా ఆ జీవిని చంపి ఆ యొక్క ఆహారం తినడము, దాన్ని హింసించడము చేస్తే కూడా బాబాను హింసించినట్టే, బాబాను చంపినట్టే అని అర్థం వస్తుందక్కడ. అంటే ఏ జీవిని హింస చేయకూడదు, జంతువులను చంపి వాటి యొక్క మాంసాన్ని తినకూడదు. అలా చేసిన వారు బాబాను హింసించిన వారే అవుతారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే వారిని బాధించిన వారే అవుతారు. ఈ విషయాన్ని సాయి సచ్చరిత్ర ద్వారా మనం ఎన్నో సందర్భాల్లో తెలుసుకోవచ్చు. యాక్చువల్‌గా చెప్పాలంటే సాయి చరిత్రలో 23 అధ్యాయంలో 172 పేజీలో మరి చూస్తే ఇక్కడ ఈ విధంగా చెప్పబడింది. ఎవరిని నిరాదరించుట కానీ, అవమానించుట కానీ వారెరుగరు. సమస్త జీవులలో బాబా నారాయణ్‌ను గావించుచుండేవారు. దీన్ని బట్టి అన్ని జంతువులు, జీవులు భగవత్ స్వరూపాలు మనం తెలుసుకోవచ్చు. అంటే సో, ఎప్పుడు కూడా ఎవరిని నిరాదించట గానీ, అవమానించట గానీ, హింసించట గానీ ఏది చేయకూడదు. సో, ప్రతి ఒక్క జీవిలో గూడా ఉన్నటువంటిది భగవంతుడే గాబట్టి, సో, ఈ విధంగా చెప్పబడింది. తర్వాత 22 అధ్యాయంలో 172 పేజీలో కూడా ఏం చెప్పబడిందంటే, తేలు, పాము గురించి దాని గురించిన అభిప్రాయం గూడా చెప్పబడింది. ఎలా అంటే, భగవంతుడు సకల జీవులను నివసించి ఉన్నాడు. సకల జీవుల్లో నివసించి ఉన్నాడు. అంటే సర్పములు గాని, తేళ్లు గాని, ఏదైనా కానీ అన్నిట్లో కూడా నివసించి ఉన్నాడు. కాబట్టి కనుకరించి అన్ని జీవులను ప్రేమించవలను అని చెప్పాడు. ఇంకోటి అనవసరమైనటువంటి కలహములు పెట్టుకోవడం గాని, చంపుట చంపుటలో పాల్గొనడం గాని, ఓపికతో అలాంటివి చేయకూడదు. ఓపికతో ఉండవలెను. అందరిని రక్షించే దైవమే అని చెప్పాడు. దీన్ని బట్టి ఏ జంతువు కూడా ఆఖరికి తేలు, పామును కూడా చంపకూడదని చెప్పాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. తర్వాత మనం ఈ దోమలు, చిన్న చిన్న కీటకాలు వీటిని కూడా ఊరికే చంపుతూ ఉంటారు. దోమ కనిపిస్తే చంపుతూ ఉంటాం గదా! సో, చాలామంది దోమలు అలా ఇలా వెళ్తుంటే గూడా దాన్ని ఇంకా ఈ మధ్యలో చూస్తున్నాం. ఈ ఎలక్ట్రిక్ బ్యాట్‌లొచ్చాయి. ఈ బ్యాట్లు తీసుకొని ఊరికనే అవి మన దగ్గరికి రాకపోయినా గానీ చంపుతూ ఉంటారు. ఇది మన ఇళ్ళల్లో చాలా నిత్యంగా కనిపిస్తుంటది. ఈ యొక్క హింస కదా! అది చేయకూడదు. ఎందుకంటే మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ చెప్తున్నారు బాబా ఏమని? తేళ్ళు, పాములు గూడా దాంట్లో ఉండేది నేనే. దోమలు, చీమలు అన్నిట్లో ఉండేది నేనే. సో, కాబట్టి నా దేన్ని చంపినా గాని నన్ను చంపినట్టే అని చెప్తున్నారు. ఇది అర్థం చేసుకోకుండా మూర్ఖత్వంతో ఈవెన్ మనం చూస్తూ ఉన్నాం. యాక్చువల్‌గా నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను గూడా. మన పిరమిడ్ మాస్టర్స్ అని చెప్తారు, ధ్యానం చేస్తారు. కానీ బ్యాట్ తీసుకొని దోమలు చంపుతూ ఉంటారు. ఇది ఎంత మూర్ఖత్వం అంటే అసలు లెక్కలేనంత మూర్ఖత్వం అని చెప్పాలి. నేను దానికి చాలా అపోజ్ చేస్తాను. ఎవరైనా అలా చేస్తూ ఉంటే కూడా నాకు నచ్చదు. సో, ఇంట్లో గూడా మన పిల్లలు గాని, ఊరికే బ్యాట్ తీసుకొని దోమలున్నాయని చంపేసేది. సో, అవి నీ దగ్గరికి రాలేదు. ఒకవేళ వస్తే కప్పుకో, కప్పుకో. లేదా నీట్‌గా ఇది ఏదన్నా కోకోనట్ ఆయిల్ ఏదో రాసుకో. అలాంటియి చేసుకోవచ్చు కదా! చేసుకొని దాని నుంచి మీరు కాపాడుకోవాలి. అంటే అది కుడితే అలాంటిది ఏమి జరగకుండా మీరు చూసుకోవాలి. అంతేగాని ఆ జీవిని చంపే హక్కు మీకు లేదు. ఓకే. ఒకవేళ అది వచ్చి కుట్టినా గాని ఒకవేళ దానికి ఆహారం కావాల్సంటే మీ దగ్గర ఉన్న రక్తాన్ని పీల్చుకుంటుంది అంతే. దానికి ప్రేమతో దాన్ని స్వాగతిస్తే కూడా ఏం తప్పు లేదు. కానీ దాన్ని తీసుకొని బ్యాట్ తీసుకొని చంపడం అతి నేరం అది. అర్థమైందా? దానికి ఆహారం కావాలి. మీ దగ్గర ఉన్న రక్తం అది ఆహారంగా తీసుకుంటుంది. సో, దానివల్ల మీకొచ్చే నష్టం ఏంటి? మీరు ఆహారం తింటే మళ్ళీ వస్తుంది రక్తం కదా! రక్తం అంటే ఎక్కడికి పోదు. రక్తం మనం సంపాదించుకోవచ్చు. కానీ ఆ జీవిని చంపితే ఆ జీవి తిరిగి జన్మ పొందడం కష్టం. అంటే మీరు ఆ జీవిని అనవసరంగా చంపుతున్నట్టే కదా! ఆ జీవి చనిపోవడానికి కారణం మీరవుతారు. కాబట్టి ఈ హింస అనేటువంటిది ఎప్పుడు చేయకూడదు. మనం బాబాను కూడా హింసించినట్టే, బాబాను చంపినట్టే లెక్క. ఇది మీకు అర్థమైందో లేదో తెలియదు. చాలామంది మనం ఇక్కడున్న మిత్రులు గాని, ఇంకా బయట ఈ యొక్క వీడియోని చూసేవాళ్ళు గాని అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఈవెన్ ఏ దోమలను, చీమలను, చిన్న ఏ జంతువును కూడా చంపినా గాని సో, వాటిలో కూడా ఉండే ఆత్మ, ఆ యొక్క ఆత్మ కూడా బాబానే కాబట్టి దాన్ని చంపకూడదనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా. సో, మరొక ఉదాహరణ చూద్దాం. ఈ యొక్క 9వ అధ్యాయం 81 పేజీలో అక్కడ ఒకటి చెప్పడం జరిగింది. బాబాకు సంతుష్టిగా భోజనం పెట్టుట ఎట్లా అని చెప్పేసి ఆ శీర్షికలో చెప్తారు. ఆత్మారాం, ఆత్మారాం తర్పడ్ భార్య షిరిడీలో ఒక ఇంట్లో భోజనం అందరికీ వడ్డిస్తూ ఆకలితో ఉన్న కుక్క వచ్చి మొరగడం మొదలుపెట్టింది. అప్పుడు ఆ తర్షద్ భార్య ఆ కుక్కకు ఒక రొట్టె విసిరింది. ఆ కుక్క ఎంతో ఇష్టంగా ఆ రొట్టె తినడం జరిగింది. ఆ రోజు సాయంత్రము ఆమె మసీదుకు పోయిందనమాట. పోతే బాబా ఆమెతో ఇలా అన్నారు. తల్లి నాకు కడుపు నిండా గొంతు వరకు భోజనం పెట్టినావు.
నా జీవశక్తులు సంతృష్టి చెందినవి, ఎల్లప్పుడూ ఇట్లే చేయును అని అని చెప్తాడు. ఇది నీకు సద్గతి కలుగజేస్తుంది. ఈ మసీదులో కూర్చొని నేను ఎప్పుడు అసత్యం అసత్యం పలకను. నా యందు ఇట్లే దయ ఉంచుము. మొదట ఆకలితో ఉన్న జీవికి భోజనం పెట్టిన తర్వాత నీ భుజింపుము. దీన్ని జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవలేను అని చెప్తాడు. చూడండి ఎంత అద్భుతమైన విషయం ఇది. ఆ? సో అంటే మనం ఏదో జీవికి, ఆమె వచ్చేసి కుక్కకు పెట్టింది భోజనం. కుక్కకు భోజనం పెడితే, అంటే ఏదో వాళ్ళు తింటున్నప్పుడు, అందరు తింటున్నప్పుడు ఆ కుక్క వచ్చింది, ఒక రొట్టె ముక్క విసిరింది. ఆ తినడం వల్ల ఆయన చెప్తున్నాడు, నాకు భోజనం నువ్వు పెట్టావు అని అంటాడు. సో బాబా అట్లా అనగానే ఆమెకి అర్థం కాలేదు. ఆమె వెంటనే ఇలా అనింది, బాబా నీకెట్లా భోజనం పెట్టగలను, నువ్వు ఎప్పుడు వచ్చావు, నువ్వు భోజనానికి నేను రాలే కదా నువ్వు అంటే. ఆయన చెప్తాడు ఏమంటాడంటే, నీవు ప్రేమపూర్వకంగా పెట్టిన ఆ రొట్టె ముక్కను తిని ఇప్పటికీ చూడు తేపులు వస్తున్నాయి నాలోంచి అంటాడు. తేపులు వస్తాయి ఆయనలోంచి అనమాట. అప్పుడు ఆమెకు చెప్తాడు, ఆ తేపులు వస్తున్నప్పుడు ఆమెకు చెప్తాడు, నీ భోజనం ముందు ఏ కుక్క ఏ కుక్కను నువ్వు చూసి రొట్టె పెట్టావో అది నేనే, అది నేను ఒకటే. ఆ విధంగా పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలవన్నీ అన్నీ నా అంశాలే. నేను వాని ఆకారంలో తిరుగుతున్నాను. ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుతున్నారో వారే నా ప్రియ భక్తులు అని చెప్పాడు. కాను కావున నేను వేరు, తక్కిన జీవరాశి అంతా వేరే అటువంటి ద్వంద్వ భావాన్ని, భేదాన్ని మనం ఏం చేయాలి, ఆల్వేస్ దాన్ని వదిలిపెట్టాలి. ఓకే, ఆ భేదాన్ని వదిలి నన్ను సేవింపుము అని చెప్పాడు. అంటే ఇక్కడ ఎంత అద్భుతమైన విషయం తెలుసుకోండి మనం. అంటే ఆ యొక్క ఏదైనా కానీ, ఏ జంతువు, ఏ జీవి, ఎలాంటి ఒక చిన్న ఆవు కావచ్చు, ఈగ కావచ్చు, దోమ కావచ్చు, అన్నీ కూడా అన్ని రూపాల్లో నేనే తిరుగుతున్నాను అంతే. రూపం వేరే చేసుకొని తిరుగుతున్నాను. అయితే దాంట్లో ఉన్నది, అన్నింటిలో ప్రతి దాంట్లో ఉన్నది నేనే అని చెప్పి బాబా ఇలా చెప్పడం జరిగింది. సో ఇది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇట్లాంటి విషయంలో ఎప్పుడు కూడా దేన్ని కూడా మనం బాధ పెట్టకూడదు, హింసించకూడదు. దానికి వీలవుతే సహాయం చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. అది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా ఇంకొక సంఘటన చెప్తారు బాబా. ఇంకొక సంఘటన జరుగుతుంది అది. సో బాబా ఏం చేస్తారంటే, ఇంకో సందర్భంలో బాబాకు ఒక భక్తుడు 3 నెలల గుర్ర పిల్లను బహుమానంగా ఇస్తారు బాబాకి. ఆయన ఇమ్మీడియట్ ఏం చేస్తారంటే తుకారాంను పిలిచి, ఈ గుర్ర పిల్లని జాగ్రత్త చూసుకోవయ్యా అని చెప్పి ఇస్తాడు. ఇస్తే తుకారాం ఒక రోజు ఏం చేస్తాడంటే, అది గడ్డి సరిగా తినడం లేదని చెప్పి బాగా దాని వీపు వెనక కొడతాడు, బాగా గట్టిగా కొడతాడు. సో అప్పుడు తర్వాత బాబా తుకారాంను పిలుస్తాడు, రమ్మని చెప్పి పిలుస్తాడు. పిలిచి ఎందుకు కొట్టావయ్యా అని ప్రశ్నిస్తాడు. తుకారాం నేను మిమ్మల్ని ఎప్పుడు కొట్టాను అంటాడు. చూడని చెప్పి ఆయన వీపు చూపిస్తాడు. వీపు చొక్కా తీసి వీపు చూపిస్తే ఆ వెనక దెబ్బలు తగిలింటాయి. ఆ యొక్క వెనక అంటే బాబాకు వెనక పక్క దెబ్బలు తగిలింటాయి. అప్పుడు తుకారాం సాయి పాదాల మీద పడి క్షమాపణ కోరుతారు. కోరి సో అప్పటి నుండి ఆ గుర్రాన్ని ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇది చూడండి ఎలా ఉందో. అంటే ఏ జంతువును హింసించినా బాబాని హింసించినట్లే అని లెక్క అవుతుంది అక్కడ. ఏ ఏ జంతువుని హింసించినా కానీ బాబాని హింసించినట్టే. అంటే అప్పుడు మనము ఎంతో మంది ఈ భూమి మీద ఇప్పుడు కూడా మూర్ఖంగా ఎన్నో జీవులను చంపి మాంసం తింటున్నారు. ఎన్నో జంతువులను అనవసరంగా చంపి మాంసం ఆడ జస్ట్ దెబ్బ కొడితేనే బాబాకు దెబ్బ తగిలిందంటే మీరు అర్థం చేసుకోండి, మాంసం తింటే ఎంత ఘోరం, ఎంత నేరంగా ఉంటుందో. ఆయన దృష్టిలో ఎంత ఘోరం నేరం అయిపోతుందో చూసుకోండి. ఆయన ఏం చూపించాడు, ఆ తుకారాము కొట్టిన దెబ్బలు ఎక్కడ గుర్రానికి కొడితే ఇక్కడ దెబ్బలు పడ్డాయి, అది చూపించాడు నేరంగా చూపించాడు. నేరుగా చూపిస్తే, ప్రత్యక్షంగా చూపిస్తే ఆయనకు ఆశ్చర్యం అయిపోయింది. మరి ఇక మన వాళ్ళు ఇప్పుడున్న ఈ మూర్ఖ జనాలు ఎంతోమంది మన ధ్యానంలోకి వచ్చి మాస్టర్స్ తయారైనటువంటి వాళ్ళు చేయరు అనుకోండి. మిగతా వాళ్ళంతా కూడా బయట 80% జనాలు ఇప్పుడు కూడా అమెరికా కావచ్చు, పెద్ద పెద్ద దేశాలు కావచ్చు, మరి ఎంతో చదివామంటున్నారు, ఎన్నో డిగ్రీలు తీసుకున్నామంటారు, ఎంటెక్లు, తర్వాత పిహెచ్డీలు చదివామంటారు, తర్వాత గొప్ప గొప్ప జాబులు చేస్తారు, అమెరికాకు పోతారు, ఎన్నో గొప్ప గొప్ప సాఫ్ట్వేర్ కంపెనీల్లో సీఈఓలు ఏమో అయిపోతారు. కానీ చివరిగా వాళ్ళు చేస్తున్న తప్పు చూస్తే ఎంత ఘోరంగా ఉంటుందో ఆలోచించండి. అంటే ఎంత డబ్బు సంపాదిస్తే ఏం లాభం, ఏ పొజిషన్లో ఉంటే ఏం లాభం, వాళ్ళు ఏం లాభం లేదు మిత్రులారా. చూస్తే వాళ్ళు చేస్తున్న తప్పు, వాళ్ళు చేస్తున్న ఘోరము ఎంత నీచంగా ఉంటుందో ఆలోచించండి. ఎంత పాపం మూట కట్టుకోవడం జరుగుతుంది, ఎంత హింసిస్తున్నారు దేవుణ్ణి, ఎంత ఎంత అంటే బాబాని ఎంత హింసిస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సో ఇక్కడ చదువులు, ఈ యొక్క మనం చదువుతున్న చదువులు కానీ, ఈ ప్రాపంచిక చదువులు కానీ, వీటన్నింటిలో మనకు ఎప్పుడు జవాబు దొరకదు వీటి గురించి. కాబట్టి
మనం తెలుసుకోవాల్సింది ఈ ధ్యానము జ్ఞానం ఏదైతే తెలుసుకొని మనల్ని మనం సంస్కరించుకొని మనము బాబా చెప్పినట్టుగా దేనిని హింసించకుండా అన్నిటినీ ప్రేమిస్తూ అన్నిటికీ మనం చేయవలసిన సహాయం చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలి. ఈ విధంగా చేస్తేనే మనము ఖచ్చితంగా మనం ఆనందంగా ఉంటాం. ఈ ఈ యొక్క ప్రకృతిలో మనం ఆనందంగా ఉండాలి. అన్నిటినీ ఆనందంగా ఉంచడానికి ప్రయత్నం చేయాలి. ఇంకో ఉదాహరణ చూద్దాం. 42 అధ్యాయంలో 314 పేజీలో అక్కడ ఒక ఒక విషయం అంటే ఒక సంఘటన జరుగుతుంది. అది చెప్తారాయన. ఆకలిగా ఉన్నదనగానే లక్ష్మీబాయి రొట్టె తీసుకొని వస్తే బాబా దాన్ని ఒక కుక్కకు విసురుతాడనమాట. అదేమిటి అని అడిగితే బాబా అనవసరంగా విచారించవద్దు. కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుట వంటిదే అని చెప్పేస్తాడు. కుక్కలో కూడా ఆత్మ ఉంది. ప్రాణులు వేరు కావచ్చు గానీ, ఆ ప్రాణి రూపం వేరే కావచ్చు గానీ, ఆ! కానీ అందరిలో ఉన్నది ఆకలి ఒకటే. అందరి ఆకలి ఒకటే. ఓకే. కొందరు మాట్లాడగలరు, కొందరు మాట్లాడలేరు. కొందరు అంటే మూగవాని వలె మాట్లాడలేరు. ఎవరైతే ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టెదరో అప్పుడేమైద్దంటే, నాకు కూడా అన్నం పెట్టినట్టే అని చెప్తారు. అంటే దీంట్లో గొప్ప నీతి దీన్నే మనం గొప్ప నీతిగా తెలుసుకోవాలి. ఎట్లంటే, ఇప్పుడు ఏ జీవి అయినా గానీ, అంటే మనము మన మనం తి మనం తిన్నామంటే నేరుగా మనం తినడం అని కాదు. ఒక కుక్క తిన్నా, ఇంకొక జీవి తిన్నా గానీ, అది నేను తిన్నట్లే అని చెప్తారాయన. అంటే కొన్ని జీవులు కొన్ని జీవులు మాట్లాడతాయి. కొన్ని జీవులు మాట్లాడలేవు. మూగ జీవులుంటాయి కదా! మూగ జీవులైనా, ఇంకోటైనా గానీ, దేనికి ఆహారం పెట్టినా గానీ, అది నాకు పెట్టినట్లే అని చెప్పేసి అందుకే ఆమె ఆ లక్ష్మీబాయి ఇచ్చినటువంటి ఆ రొట్టె ముక్కను ఆ కుక్కకియడం జరుగుతది. సో, ఈ విధంగా దాంట్లో ఉన్న నీతి ఏంటంటే, ఏ జీవి తిన్నగా నేను తిన్నట్టే అని బాబా చెప్తారన్నమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో, మిత్రులారా ఏమైందంటే మనమేం చేస్తామంటే అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే ఈ యొక్క బాబా అంటే ఆ యొక్క సర్వవ్యాప్తంగా ఉన్నటువంటి ఆత్మ అంటే అన్ని జీవుల్లో ఆయన ఉన్నారని అర్థం చేసుకోవాలి. సర్వవ్యాప్తంగా ఉన్నారు ఆయన. కాబట్టి ఆయన హింసించేటువంటి పని ఎప్పుడు చేయకూడదు. సో మనమంతా ఏం చేస్తామంటే చాలామంది సో భక్తులుగా ఉన్న వాళ్ళు చూస్తూ ఉంటాం. అంటే దేవుడి గుడికి పోతారు, బాబా టెంపుల్కి పోతారు, పూజ చేస్తారు, బయటకు వస్తారు. మళ్ళీ ఆ యొక్క గురువారం మాత్రం కాకుండా మిగతా రోజుల్లో ఒక జీవిని చంపుకొని తింటూ ఉంటారు. ఆ! మాంసం తింటూ ఉంటారు. ఇంకా ఏముంది చెప్పండి? ఆయన చెప్పిందేంది, మనం చేసేదేంది. కాబట్టి అవి గూడా వస్తాయి. ఆ యొక్క ప్రవచనాలు, ఆ యొక్క టీచింగ్స్ కూడా ఇంకా వస్తాయి. మనం తెలుసుకుందాం. సో, ఇంకోటి సాయి చరిత్రలో 3వ అధ్యాయంలో 27 పేజీలో సో, స్వయంగా బాబా అక్కడున్న భక్తులకు కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే, మీరెక్కడ ఉన్నానో, ఏమి చేయుచున్నో నాకు తెలియను తెలియ తెలియను అని బాగా మీరు గుర్తుంచుకోండి. నేను అందరి హృదయాలను పాలించేటువంటి వాడిని. అందరి హృదయాల్లో నివసించేటువంటి వాడిని. నేను ప్రపంచంలో గల చరాచర జీవకోటిని ఆవరించి ఉన్నాను. ఈ జగత్తును నడిపించేవాడిని నేనే. సూత్రధారి నేనే. నేనే జగన్మాతను. త్రిగుణములు కలిగినటువంటి సామరస్యం నేనే. ఆయనేం చెప్పారంటే ఇంగా ఇంద్రియ చాలకుడు నేనే. సృష్టి స్థితి లయ కారకుడిని నేనే. ఎవరైతే తమ దృష్టిని నా వైపు తిప్పుతారో వారికి హాని గాని, బాధ గాని కలగదు అని చెప్తారు. నన్ను మరిచిన వారిని మాయ శిక్షిస్తుంది అని కూడా చెప్తారు. పురుగులు, చీమలు తదితర దృశ్యమాన చరాచర జీవకోటి అంతయు నా శరీరమే, నా రూపమే అని చెప్తారాయన. చూడండి ఎలా ఉందో. అంటే ఈ అద్భుతమైన విషయం మిత్రులారా. ఇక్కడ ఏముందంటే ప్రపంచంలో కనిపించేటువంటి చరాచర తర్వాత చిన్న క్రిమి కీటకాలు ఏవైతే అన్నీ కూడా నా రూపాలే. ఆ రూపమంతా నాదే. ఆ శరీరం అంతా నాదే. ఆ! మరొకటి కాదు. ఆ హృదయాల్లో అంతరాళంలో ఉన్నటువంటి పరిపాలించేటువంటి ఈ ఇంద్రియాలను పరిపాలించేటువంటి అది నేనే అని చెప్తారు. ఆ! ప్రపంచంలో చరాచర జీవకోటి అందరిని కూడా ఆవరించి ఉన్నాను. సూత్రధారిని నేనే. జగన్మాతను నేనే. ఆ జగత్తు నడిపించేటువంటి వాడిని నేనే. అంటే అది ఏదో కాదు ఆత్మనే. ఆ ఆత్మనే బాబా అని మనం అర్థం చేసుకుంటే సర్వవ్యాప్తి చెందినటువంటిది వ్యాప్తి చెందినటువంటి ఆత్మ, ఆ శక్తియే బాబా అని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా అందుకే నిజమైన భక్తులంటే ఆయన చెప్పినట్లు చేయడమే కానీ ఆయన్ను ఆరాధించడం వల్ల ప్రయోజనం ఉండదు మిత్రులారా. మనం ఎప్పుడు కూడా అర్థం చేసుకోవాల్సిందంటే ఏందంటే మనం నిజమైన భక్తులము ఆయనకు అని మనం చెప్పుకోవాలంటే ఆయన చెప్పినటువంటి దాన్ని మనం ఆచరించాలే గానీ అలా కాకుండా ఆయన్ను ఆరాధించడం వల్ల ఏమి లాభం ఉండదు. ఆరాధించడం వేరే, ఆచరించడం వేరే మిత్రులారా. అంటే ఆయన చెప్పింది తూచా తప్పకుండా ఆచరిస్తే మనం నిజమైన భక్తులం అవుతాం.
అంతేగాని మనం నిజం ఆరాధించడం అంటే పోయి పూజలు చేసి, సో వ్రతాలు, పూజలు, ఆయనకు టెంకాయ కొట్టి, ఇంకా ఏవో చేసి, అది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం నిజమైన భక్తులం కాదు అని మనం అర్థం చేసుకోవాలి. సరే, ఈ విధంగా ఉంటే ఇంకోటేంటంటే, సో ఎప్పుడు గూడా బాబాకు శక్తికి తగినట్లుగా ప్రవర్తించాలనేది ఒక విషయం మనం అర్థం చేసుకుందాం. అదెట్లా అంటే, మీరు ఎక్కడ ఉన్నాను, ఏమి చేయొచ్చునో నాకు బాగా తెలియనని బాగా గుర్తుంచుకోనని గూడా ఇప్పుడు చెప్పారు. ఎందుకంటే, ఎక్కడ ఉన్నాను అంటే, ఎక్కడ ఉన్నా, ఏమున్నా నేను తెలుసుకుంటాను. అంటే అర్థం ఏంటంటే, మనలో చూడండి, మనం ఎక్కడ ఉన్నా, మనం ఏం చేస్తున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా గానీ, అంటే మనము ఇంకొకరికి నష్టపరిచినా, కష్టపరిచినా, లేదా వాళ్ళకి మేలు చేసినా, వాళ్ళకి ఆనందం కలిగించినా, వాళ్ళకి సహాయం చేసినా, ఇంకొకరిది మనం లాక్కున్నా, లేదా ఇంకొకరికి మనం అన్నం పెట్టినా, ఇంకొకరికి సహాయం చేసినా, ఏం చేసినా గానీ నాకు తెలుస్తుంది అని చెప్తున్నారాయన. నాకు తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది అంటే, నీలో ఉన్నటువంటి ఆత్మ అనేది మిమ్మల్ని నిత్యము గమనిస్తూ ఉంటది. అంటే ఇది ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే, మన లోపల ఈ ఉపప్రజ్ఞ మనస్సు అంటే ఉపచేతన మనస్సు అని ఉంటది. అంటే సబ్‌కాన్షియస్ మైండ్ అని ఉంటది. ఈ సబ్‌కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో అదే మనము చెప్పాలంటే. అదే మనము. ఓకే. ఆ సబ్‌కాన్షియస్ మైండ్ అనేది ఉంది గదా! అది ఆత్మతో పాటు ఉంటది. గుర్తుపెట్టుకోండి. ఆత్మకి ఇప్పుడు మన దేహానికి మైండ్ ఏది? ఈ చేతన మనస్సు. ఓకే. అంటే ఈ స్పృహలో మనకున్నటువంటి ఫిజికల్ మైండ్ అంటాం దాన్ని. దాన్ని చేతన మనస్సు అంటాము. ఈ దేహాన్ని నడిపేది ఈ చేతన మనస్సు. అయితే మన ఆత్మను నడిపేది ఏదంటే సబ్‌కాన్షియస్ మైండ్. దానికో మైండ్ ఉంటది. అంటే ఆత్మకు ఒక మైండ్ ఉంటది. ఈ దేహానికి ఒక మైండ్ ఉంటది. దేహానికి ఉండే మైండ్ చేతన మనస్సు. అదే ఆత్మకుండే మైండ్ ఉపచేతన మనస్సు అన్నమాట. ఎప్పుడు కూడా ఆత్మ నడుపుతూ ఉంటది. ఆత్మ ఎక్కడికెళ్ళాలి? మన మరణం తర్వాత ఎక్కడికెళ్ళాలి ఆత్మ అంటే, ఆ ఉపచేతన మనస్సే చెప్తుంది. ఎవరు చెప్పరు. మనం అనుకుంటాం గదా! సో, మనకు ఇది పైనుంచి యమదూతలొస్తారు, మనల్ని తీసుకెళ్తారు అనేది. అంటే అఫ్‌కోర్స్ హాస్టల్ మాస్టర్స్ వస్తారు. కాదనలేదు. కానీ మొట్టమొదటగా నీ యొక్క నీలో ఉన్నటువంటి ఉపచేతన మనసుకు అంత తెలుసు. నువ్వు ఇంతవరకు ఏం చేశావు? చేసిన దాని ఫలితం ఏంటి? ఆ కర్మల ఫలితం ఆధారంగా ఏ లోకానికి వెళ్ళాలని కూడా దానికి తెలుసు. ఓకే. ఏ లోకానికి? నరకలోకానికి వెళ్ళాలా? స్వర్గలోకానికి వెళ్ళాలా? అనేది కూడా ఆ ఉపచేతన మనసుకు ఖచ్చితంగా తెలుసు. కాబట్టి చనిపోయిన తర్వాత ఎవరు తీసుకెళ్ళరు మీరు. అంటే మీకు కావాలంటే సహాయం చేస్తారు. మీకు అర్థం కాకపోతే కొంత హాస్టల్ మాస్టర్స్ మీకు దగ్గరగా వచ్చి సహాయం చేస్తారు. ఎందుకంటే అంతవరకు ఈ దేహంలో ఉంటాం. సడెన్‌గా చనిపోయినప్పుడు మనకు అర్థం కాదు. నేనెక్కడున్నాను? ఏంటి? ఇంకా దేహంలో ఉన్నానా? అనే ఒక భ్రాంతిలో ఉంటాం మనం కదా! సో, కాబట్టి ఆ భ్రాంతిలోంచి బయటికి తీసుకురావాలంటే మీకు కొంత మాస్టర్స్ గైడ్ చేస్తారు అంతే. కానీ అక్కడ కూడా ప్రయాణించాల్సింది మీరే. ఈ భూమి మీద ఉన్నప్పుడు మన లోపలికి మనం ప్రయాణించాలన్నా మన శ్వాసను మనం గమనించుకొని మనమే ప్రయాణించాలి. ఇంకొకరెవరు ఏం చేయలేరు. పత్రిజీ సారు మనకు ఆ శ్వాస మీద ధ్యాస పెట్టమనే చెప్పారు. అంటే ఆ మార్గదర్శనం ఇచ్చారే గానీ, ఆయన ప ఆయన మన ఆయన పని మన పని ఆయన చేయలేరు. అంటే మన శ్వాసను ఆయన గమనించలేరు గదా! మన శ్వాసను మనమే గమనించుకోవాలి. కాబట్టి మన శ్వాసను మనమే గమనించుకొని ఎలా అయితే అంతరంగా ప్రయాణిస్తామో, తర్వాత బాహ్యంలో గూడా ప్రతి ఒక్కటి మన సొంతంగా మనం ఎలా చేస్తామో, ఈ భూమిని వదిలినాక కూడా మనం ఎక్కడికెళ్ళాలనేది గూడా మన ఉపచేతన మనస్సులో అంతా గూడా రికార్డ్ అయి ఉంటది. దానికి ఖచ్చితంగా తెలుసు. అది అక్కడికి తీసుకెళ్తుంది మనల్ని. మన యొక్క ఆత్మను అక్కడికి ప్రయాణం చేసేలాగా చేస్తుంది. కాబట్టి ఇంత గొప్ప విషయం. ఎనీవే, సో, ఆ ఉపప్రజ్ఞా మనస్సనేది మిత్రులారా, మనం చేసే ప్రతి దాన్ని గమనిస్తుంది, రికార్డ్ చేసుకుంటుంది. అందుకే ఆయన ఇంత డీప్‌గా అంటే ఇంత విపులంగా చెప్పకపోయినా ఎప్పుడు గూడా అంతే. గొప్ప మహానుభావులు, మహాత్ములంతా కూడా వాళ్ళు చెప్పేది నిగూఢంగా ఉంటది. రహస్యంగా ఆ యొక్క అంతరార్థం దాంట్లో ఎంతో గొప్పగా ఉంటది. మనం కొంత వివరంగా అర్థం చేసుకుంటే మనకు తెలుస్తూ ఉంటాయి ఈ విషయాలన్నీ. సో, ఈ విధంగా ఏం చెప్పారంటే బాబాగారు చూడండి. దీన్ని బట్టి ఎక్కడ ఉన్నా గుడిలో గాదు, గుడిలో ఉండు, బయట ఉండు, లేదా ఇంట్లో ఉన్నా, బజార్‌లో ఉన్నా, షాప్‌లో ఉన్నా, ఆఫీస్‌లో ఉన్నా, లేదంటే ఏ ఊర్లో ఉన్నా, ఆఖరికి ఎక్కడ తెలియకుండా తలుపులు మూసుకొని కూర్చున్నా, గదిలో అన్ని తలుపులేసుకొని కూర్చున్నా కదా! సో, ఏం చేస్తుంటే గూడా ఎవరిని దూషించినా, అవమానించినా, లేదంటే కష్టపెట్టినా, నష్టపరిచినా, మోసం చేసినా, అబద్ధం చెప్పినా, భార్యని హింసించినా, పని మనిషిని కించపరిచినా, ఆఖరికి వ్యాపారంలో, ఉద్యోగంలో లేక ఏ వృత్తిలో అయినా అన్యాయంగా, అక్రమంగా నడుచుకున్న, జంతువులను హింసించిన, సో, బాబా తెలుసుకోగలడు అనే ఒక ఆ జ్ఞాపకాన్ని మనం అందరము పెట్టుకోవాలి అని జెప్పి బాబా స్వయంగా ఇచ్చిన సందేశం ఇది. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే, మనలో ఉన్న ఆ ఉపప్రజ్ఞా మనస్సు, మనలో ఉన్న ఆత్మ ఏదుందో అదే బాబా గాబట్టి,
అది అన్నీ గమనిస్తూ ఉంటుంది, అన్నిటినీ గుర్తు పెట్టుకుంటుంది అని మనం తెలుసుకుంటే అప్పుడు అందుకని ఇది తెలుసుకున్నప్పుడు మనం అంటే బాబా ఎలాంటి పనులు చేస్తే ఆయన మనల్ని మెచ్చుకుంటాడు, ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఏ విధంగా మనం చేయాలి, ఆయనకు అంటే ఆయన ఆయన మన ప్రశంస అంటే మనల్ని మెచ్చుకోవాలంటే ఎలాంటి పనులు చేయాలి అని మనం తెలుసుకుంటే అప్పుడు మనం నిజమైన భక్తులం అవుతాం. కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలి. సో అలా తెలుసుకోకుండా మనం ఇష్టం వచ్చినట్టుగా చేస్తే ఖచ్చితంగా ఆయనను మనం ప్రసన్నం చేయలేం. సో అది మనం తెలుసుకోవాల్సింది. సో గుడికి వెళ్ళి గుడిలో ఎంతో పవిత్రంగా ఉంటాం, చాలా వినయంగా ప్రవర్తిస్తాం. గుడి నుంచి బయటికి రాగానే మన ప్రవర్తన మారిపోతుంది. అంటే మనం ఏం తెలుసుకోవాలంటే ఆ గుడిలో ఉన్నప్పుడు వరకే బాబా ఎదురుగా ఉన్నాం కదా, ఎంతో ఎంతో వినయంగా, ఎంతో మర్యాదగా నడుచుకుంటాం. బయటకు వచ్చాక మళ్ళీ మన ప్రవర్తన మారిపోతుంది. అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే బాబా గుడిలో మాత్రం ఉన్నాడు అని మనం అనుకుంటాం. అంటే సామాన్య మానవుడు చెప్తున్నా, ఒక మాస్టర్ కాకుండా, పిరమిడ్ మాస్టర్ కాకుండా సామాన్య మానవుడు అర్థం చేసుకునే విధానం ఎలా ఉంటుందంటే గుడిలో ఉన్నప్పుడు బాబా ఉన్నాడు కాబట్టి అక్కడ మర్యాద నడుచుకోవాలి, ఆయన ఆయన ఎదురుగా వినయంగా ఉండాలి, ఏ తప్పు చేయకూడదు అని అనుకుంటాం. కానీ గుడి నుంచి బయటకు ఆ మెట్లు దిగామంటే చాలు మన ఆలోచనలు వేరే. ఎవరిని మోసం చేయాలి, ఈరోజు ఎవరి దగ్గర నుంచి డబ్బులు సంపాదించాలి, ఏ విధంగా చేయాలి, ఇంకో వాడిని ఎలా తొక్కాలి, లేదంటే ఈ రకరకాల ఆలోచనలు బయటకు వచ్చాక. అంటే అక్కడున్నంత వరకు ఆయన ఎదురుగా తప్పు చేయకూడదు, అక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ బాబా ఉన్నాడు. మరి గుడిలో బయట బాబా లేడని ఇతనికి అర్థమవుతుంది, ఇతను అనుకుంటూ ఉన్నాడు, భావిస్తున్నాడు. అది తప్పు అనమాట. సో అలా కాకుండా ఇది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఎవరైతే బాబా షిరిడీలో మాత్రమే ఉన్నాడు అనుకోవడము, అది కూడా ఆ, బాబా షిరిడీలో మాత్రమే ఉన్నాడు అనుకోవడం కూడా తప్పు. అది మనం గ్రహించాలి ఎప్పుడు కూడా. సో అలా అక్కడ షిరిడీలో మాత్రమే ఉన్నాడు అనుకోవడం కూడా అది నిజం కాదు అని మనం గ్రహించాలి మిత్రులారా. సో అలా గ్రహించినప్పుడే మనకు అర్థమవుతుంది ఇది. సో ఎలా అంటే ఒక ఉదాహరణ చెప్తారు. సాయి సచ్చరిత్రలో 5వ పేజీలో జరిగింది ఇది, మీరు దీన్ని తెలుసుకోవాలి. సో ఎలా అంటే ఒక ఆర్య తర్కడ్ గారి స్నేహితుడు ఒకసారి బాబా దర్శనాంతరం బాబా వద్ద సెలవు తీసుకొని బొంబాయి తిరిగి వెళ్ళేటప్పుడు కంటతడి పెడతాడు. కంటతడి పెడితే అప్పుడు బాబా ఇలా అంటారు, పిచ్చివాని వలె ప్రవర్తించుతున్నావేంటి, నేను బొంబాయిలో మాత్రమే నీ నేను బొంబాయిలో మాత్రం నీతో లేనా, ఆ? అని అంటూ ఆయన ఇంకా ఏమంటారంటే ఎవరైతే బాబా షిరిడీలో మాత్రమే ఉన్నాడో అనుకుందరో వారు బాబా నిజంగా గ్రహించలేదని తెలుసుకోవాలి అంటాడు. అంటే సో నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు ముంబైలో ఉన్నంత మాత్రం నేను నీతో లేనా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు కంటతడి పెడుతున్నావు, పిచ్చివాని వల్ల ప్రవర్తిస్తున్నావు అని చెప్తాడు. సో అలా ఉంటుంది మిత్రులారా, ఇది మనం అర్థం చేసుకోవాలి. సో మీరు ఎక్కడ ఉన్నానో ఏమి చేయొచ్చునో నాకు తెలియనని బాగా జ్ఞాపకం ఉంచుకోండి అని బాబా పదే పదే చెప్తారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఇలాంటి షిరిడి సాయి సందేశాలు, సో ఇవన్నీ కూడా మనం ఒక పిరమిడ్ మాస్టర్స్గా మనకు అర్థమవుతాయి. ఇవి అందరికీ తెలియచేయాలి. వాళ్ళు భక్తిలో ఆ భక్తిలో లీనమైపోయి ఆ భక్తి మాత్రమే బాబా మీద భక్తి చాటడము, ఒక విగ్రహం పెట్టడము, దానికి పూజ చేయడము, పాలాభిషేకం చేయడము, దానికి అభిషేకాలు రకరకాలుగా చేయడం తప్ప ఆయన చెప్పేటువంటి ఆచరించడం లేదు. వాళ్ళు చేస్తున్నది ఏంటంటే ఆయన ఆయనను ప్రసన్నం చేసుకోవాలని రకరకాలు చేస్తారే కానీ ఆయన చెప్పినవి ఏవి ఆచరించకపోతే ఆయన ప్రసన్నం చేసుకోలేమని కూడా మనం అర్థం చేసుకోవాలి మిత్రారా. సరే. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, సద్గురు చెప్పింది చేయాలి కానీ ఆయన చేసింది చేయకూడదు అనేది ఇంకొక అద్భుతమైన సందేశాలు ఇచ్చారు ఆయన. అంటే ఒక సద్గురు చెప్పింది చేయండి, చేసింది చేయకూడదు. ఆయన చేశారని చెప్పి మనం చేయకూడదు. అలాంటి ఎన్నో సంఘటనలు ఉన్నాయి, కొన్ని మీకు ఉదాహరణ చెప్తాను. అయితే ఎప్పుడు కూడా శంకరాచార్య వారు భజగోందంలో ఒక అద్భుతమైనటువంటి ఒక బోధన చేశారు మనందరికి కూడా. అదేంటంటే జటిలో జటిలో ముండిరుంచిత కేశః కాషాయంబర బహుకృత వేషః ప్రసన్న పిచన పశ్యతి మూడో హృదయ నిమిత్తం బహుకృత వేషః. అంటే ఇదేంటంటే ఒక జడలు ధరించి లేదా ముండనం చేసుకొని, అంటే మొత్తం మనము గుండు గీయించుకొని కానీ లేదా జడలు ధరించి కానీ చూస్తూ ఉంటాం. ఇంకొకరు వేషం కూడా మారుస్తారు, ఇంకొకరు వేషధారణ అంటే మన వస్త్రధారణ మారుస్తారు, అంటే కషాయం ధరిస్తారు. ఇట్లా ధరించి వాటన్నిటిని చూసి మనం ఏమనుకుంటామంటే మనం ఏం చేస్తాం, మోసపోతాం. ఆ వాళ్ళు ఒక మంచి జ్ఞానవంతులు, వాళ్ళు గురువులు అని చెప్పి మనం మోసపోవడం జరుగుతుంది. ఇవన్నీ ఎట్లాంటివంటే ఈ మూర్ఖులు పొట్ట నింపుకోవడానికి అనేక రకాల వేషాలు వేస్తారని ఈ పద్యం ద్వారా ఈ యొక్క
భజగోవిందం అనేటువంటి అని శంకరాచార్యులు చెప్పిన భజగోవిందంలో ఈ 4 లైన్ల ఈ యొక్క పద్యం మనకి తెలియజేస్తుంది. కాబట్టి పొట్ట నింపుకోవడానికి వేషాలు వేశారే గానీ, వీళ్ళంతా కూడా ఎలాంటి వాళ్ళంటే, వీళ్ళు బోధ గురువులు కాదు, బాధ గురువులు వీళ్ళు. వీళ్ళెవరు? బాధ గురువులు అంటారు వీరిని బోధ గురువులని మనం చెప్పలేం. కాబట్టి ఈ వేషాన్ని చూసి మనం అంచనా వేయకూడదు. అంటే వాళ్ళలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, జ్ఞానాన్ని మనం అలా అంచనా వేయకూడదు. వేషధారణను, తర్వాత ఆ యొక్క అంటే పూర్తిగా వెంట్రుకలు తొలగించుకోవడము, గుండు చేసుకోవడం, లేదా వెంట్రుకలు పెంచడం, వీటన్నిటిని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ విధంగా మోసపోకూడదని చెప్తారు. సో, ఇలాంటిది అంటే ఎప్పుడు కూడా మనం ఇంకోటి ఏం చెప్తా అంటే, సద్గురువును ఆశ్రయించిన వారు, అనుసరించేవారు ఆ గురువు చెప్పిందే చేయాలి గానీ, చేసింది ఎప్పుడు చేయకూడదు అని మనం అర్థం చేసుకోవాలి. చేసింది ఎప్పుడు చేయకూడదు. సో, దాని ఉద్దేశ్యం ఏంటంటే, గురువుగారు చేసినప్పుడు మనం చేయడంలో తప్పేంటని చాలామంది క్వెషన్ అడుగుతూ ఉంటారు. అంటే ఆయన చేశాడు కదా! మనం కూడా అలా చేయొచ్చు కదా! అనుకుంటారు. కానీ ఆయన చెప్పింది చేయాలి. ఆయన చేసింది చేయకూడదు. దీనికి ఉదాహరణలు చాలా ఉన్నాయి. అద్భుతమైన ఉదాహరణలు మనకున్నాయి. సో, పరమ గురువులు ప్రవర్తనలు, వారి యొక్క చేష్టలు ఎవరికీ అర్థం కావు. ఎందుకు చేస్తారో, ఎందుకు అలా ప్రవర్తిస్తారో సామాన్యులకు అర్థమయ్యేటువంటి విషయం కాదు. ఎందుకంటే, ఈ పరమ గురువులకు, జగద్గురులకు ఎలాంటి కర్మ అంటుకోదు. వాళ్ళు ఏం చేసినా కర్మ అంటుకోదు. అలా అని చెప్పి వాళ్ళు చేసింది మనం చేయకూడదు అనేది మనం తెలుసుకోవాలి. సో, ఆ స్థితికి వాళ్ళు ఎదిగింటారు. మనం ఎదగలేదు కదా! అప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళు చెప్పినట్లు చేయాలి గానీ, ముఖ్యంగా వాళ్ళు చేసినట్టు మనం చేయకూడదు. అలా చేస్తే మనం నష్టపోతాం. లాభం మనం పొందే అవకాశం లేదు. ఈ విషయాన్నే శంకరాచార్యులు ఆయన శిష్యులకు ఒకసారి బోధిస్తారు. ఓ శం శంకరాచార్య గారు ఒకసారి శిష్యులతో ఒక తీర్థయాత్రకెళ్తారు. ఆ తీర్థయాత్రలో శంకరాచార్యుల వారు ఏం చేస్తే శిష్యులు అదే చేయడం మొదలుపెట్టారు. ఓకే. ఆయన ఏం తింటే అదే తినడం. ఆయన కల్లు తాగితే వీళ్ళు కల్లు తాగడం. అలా చేయడము అంటే అలా చేయడము తప్పు కాదని ఆ శిష్యులు భావిస్తారు మొదటగా. సరిగ్గా అదే సమయంలో శంకరాచార్యుల వార్లు సీసం తీసుకొని తాగుతారు. ఆ సీసం అంటారు కదా! సీసం తీసుకొని తాగుతారు. ఆయన శిష్యులను కూడా తాగమని చెప్తారు. కానీ శిష్యులు తాగలేదు. భయపడతారు. అప్పుడు శంకరాచార్యులు అడిగారు, "ఎందుకు తాగరు?" అని. శిష్యులు "సీసం తాగితే చనిపోతాం కదండీ! అందుకని తాగలేదు" అంటారు. అప్పుడు ఆయన "నేను తాగాను కదా!" అన్నారు. "మీరు వేరు, మేము వేరు. మీరు గొప్పవారు కదా!" అంటారు. అప్పుడు అర్థమైందా? ఎప్పుడు నేను చేసింది చేయకండి. నేను చెప్పిందే చేయండి అని చెప్తారాయన. ఇది ఇదో అంటే ఈ విధంగా అర్థం చేపిస్తారు శిష్యులకి అలాంటిది. ఇంకో సందర్భంలో మెహర్ బాబా ఆయన భక్తులకు ఓ విషయం చెప్తారు. సో, గురువుగారు శిష్యులతో వెళ్ళినప్పుడు ఆయన బజార్‌లో ఒక షాపులో స్వీట్ నోట్లో వేసుకుంటారన్నమాట. ఆయన చూసి శిష్యులంతా కూడా తలా ఒక స్వీట్ నోట్లో యేసుకుంటారు. తర్వాత గురువుగారు ఇంకొక కొట్టు దగ్గర నిలబడి ఇంకొక కొట్టు దగ్గర నిలబడతారు. మండుతున్న పొయ్యిలోంచి ఏం చేస్తారంటే కన మండుతూ ఉంటది. ఆ నిప్పు ఒకటి తీసుకొని నోట్లో యేసుకుంటారు. శిష్యులు ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోతారు. వాళ్ళు చేయలేరు గదా! ఆ పని. అప్పుడు గురువుగారు శిష్యులను గూడా మీరు కూడా తీసుకోండి, మీరు కూడా తీసి నోట్లో యేసుకోండి అంటారు. అప్పుడు వాళ్ళంతా అమ్మో! మా వల్ల కాదు, నోరు కాలిపోదా అని జెప్పి వెంటనే మరి నేను వేసుకున్నాను గదా! అని చెప్తారు. మీరు వేరు, మేము వేరు. మీరు శక్తివంతులు, మీరు సామాన్యులు కాదు. మీరు చేసినట్టు మేము ఎలా చేయగలమని సమాధానం చెప్తారు శిష్యులు. సో, దీన్ని బట్టి సద్గురువు ఏదైనా చేయగలడని అర్థం జేసుకోవాలి. ఆయన చేస్తున్నాడని చెప్పి మనం చేయనీకపోతే పెద్ద నష్టమే జరుగుతుంది. మనకు ఎట్టి పరిస్థితిలో అలా చేయకూడదు. కావున సో, సద్గురు ఎలా ఉంటారంటే, వాళ్ళు ఇసుక నోట్లో యేసుకుంటే అది పంచదార అవుద్ది వాళ్ళకి. అర్థమైందా? ఇలాంటివి ఎన్నో జరిగాయి సంఘటనలు. మన యొక్క ఈ ప మన ప్రాచీన భారతదేశంలో ఇలాంటివి ఎన్నో జరిగాయి. సో, వాళ్ళు తినకూడనిది తింటే కూడా వాళ్ళకేం కాదు. ఓకే. సో, అంటే వాళ్ళకి ఎందుకు అలా ఉంటదంటే, వాళ్ళ శక్తి మహాత్యం అది. వాళ్ళ శక్తి మహాత్యం అది. సో, ఇవి ఎవరికీ అర్థం కాదు కూడా. సో, అందుకనేసే అలాగే బాబా వారు చేసేది కూడా వారు పెట్టేది ఎవరికీ అర్థం కాదు అని మనం అర్థం చేసుకోవాలి. సో, అంటే ఇట్లాంటివి మన మన యొక్క చరిత్రలో ఎన్నో జరిగాయి. మనం గమనించాం గూడా. ఇప్పటికి గూడా మనము హిమాలయాలకెళ్తే హిమాలయాల్లో ఎంతోమంది గురువులే వాళ్ళేం జేస్తారంటే, మనకు ఇట్లాంటి సంఘటనలు కూడా జరిగాయి. మన ముందుగా వాళ్ళేం జేస్తారంటే, ఒక తట్టలో చేపలు అన్నీ వడ్డిస్తారు. మనం అది తిన్నికి పోయినప్పుడు అదేమవుద్దంటే, ఒక పంచభక్ష పరమాన్నం అవుతది. అలాంటివి ఎన్నో జరిగాయి. అంటే ఆ యొక్క శక్తి మహత్యం వాళ్ళ దగ్గర అంత ఉంటదనమాట. అలాగా షిరిడి బాబా వారు కూడా వంట చేసేటప్పుడు ఉడుకుతున్న పదార్థంలో గరిటె కూడా లేకుండా చెయ్యి పెట్టి తిప్పుతారు. చెయ్యి పెట్టి తిప్పుతారు.
సో అది మనం చేయనికి పోయాం అనుకోండి, మనకు చేయి కాలిపోతుంది కదా. అలాంటి మనం చేయకూడదు. అందుకే అంటే వారు చేశారని చెప్పి మనం చేయకూడదు. అందుకే చెప్పేది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సద్గురు చెప్పింది చేయాలి కానీ చేసింది చేయకూడదని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి దీన్ని. సో అంటే చాలా మంది ఏంటంటే మూర్ఖంగా వాదిస్తారు. ఆయన గురువు చేశారు కదా మనం చేస్తే ఏమవుతుందని. ఖచ్చితంగా అది మనకు పెద్ద నష్టమే జరుగుతుంది. జీవితంలో నష్టపోతాం, కష్టాల పాలవుతాం. అది గుర్తుపెట్టుకోవాలి. సో మిత్రులారా, సో ఎప్పుడు కూడా అంతే. సద్గురులు ఏం చెప్తారంటే వాళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పింది మనం ఎందుకు పాటించాలి, దానికి ప్రాముఖ్యత ఎందుకు ఇవ్వాలంటే వాళ్ళు ఎప్పుడు కూడా పలికేది సత్యం. వాళ్ళు సత్యంలో జీవిస్తారు, సత్యమే పలుకుతారు. కాబట్టి సత్యాన్ని అనుసరిస్తారు. కాబట్టి వారు చెప్పింది మనం అనుసరించాలి. అది అనుసరిస్తే ఆ సత్యాన్ని మనం కూడా పాలించిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనం జీవితంలో లాభపడతాం అనేది మనము ఆ విధంగా అర్థం చేసుకోవాలి. షిరిడి సాయిబాబా గారు ఇంకోటి ఏంటంటే ఆ, సత్యాన్ని అంటి పెట్టుకోవాలి అన్న విషయాన్ని బాబా ఓ చిన్న సంఘటన ద్వారా మనకు చెప్తారు. ఆ సంఘటన ఏంటో మనం చూద్దాం. సో బాబాకు వచ్చేసి దీపాలంటే చాలా ఇష్టం. దీపాలంటే చాలా ఇష్టం అనమాట. సో దానికి నూనె ఏం చేస్తారంటే దగ్గరలో ఉన్న కొట్టు యజమానుల దగ్గరకు పోయి, ఆ యజమానుల దగ్గర అంటే ఆ కొట్టు నిర్వహించే యజమానుల దగ్గర తీసుకొచ్చి ప్రతిరోజు సో ఆ యొక్క దీపాలు వెలిగించడము అనేది ఆ యొక్క ఆవరణంలో, ఆయన ఉన్నటువంటి ఆవరణంలో ఆయన వెలిగించడం, ఆ ద్వారకామయిలో వెలిగించడం ఆయనకి ఎప్పుడు కూడా అలవాటు, పరిపాటి. అయితే ఒకరోజు ఏమవుతుందంటే ఈ దుకాణదారులంతా కూడా కూలబడు ఇదే అంటే కూడబలుక్కొని ఏం చేస్తారంటే బాబాకు ఈరోజు ఎవరు కూడా ఆ యొక్క నూనె ఇవ్వద్దని చెప్పి నిర్ణయించుకుంటారు. దాన్ని ఇవ్వకూడదని నిర్ణయించుకుంటారు. నిర్ణయించుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆయన గమనిస్తారు. సో అయితే ఆయన ఎలాంటి కలత చెందలేదు. బాబా గారు ఎలాంటి కలత చెందకుండా సో ఆయన ఏం చేశారంటే ఈ విధంగా వ్యాపారులంతా ఇవ్వడం లేదని చెప్పేసి ఆయన ఏం చేశారు, ఆ యొక్క కింద ఆ ఆ ప్రమిదలో ఒక 2-3 చుక్కలు ఉన్నాయన్నమాట. దానికి నీళ్లు కలుపుతారు ఆయన. నీళ్లు కలిపి ఆ ఉన్నటువంటి 2-3 చుక్కలను నీళ్లు కలిపి దాన్ని తాగేస్తారు. దాన్ని తాగేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే ఇంకో డబ్బాతో నీళ్ళు తెస్తారు. నీళ్ళు తెచ్చి అన్ని ప్రమిదలో కొంత 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 నీళ్లు పోస్తారు. పోసేసి దాన్ని వెలిగిస్తారు. అది అన్ని దీపాలు వెలుగుతాయి. సో మొత్తం రాత్రి అంతా వెలుగుతాయి, పొద్దున కూడా అలా ఉండిపోతూ ఉంటాయి. సో అప్పుడు దాన్ని చూసి అందరూ పశ్చాత్తాపడి ఆ యొక్క బాబాను ఆ, ఆయన అంటే ఆయన మన్నించమని కోరుకుంటారు, ఆయనను క్షమించమని కోరుకుంటారు. ఇకనైనాను సత్యం అంటిపెట్టుకోండి అని హితవు చెప్పి వాళ్ళని పంపిస్తాడు. సత్యాన్ని అంటిపెట్టుకోండి, సత్యాన్ని పరిపాలించని చెప్పి వాళ్ళకి చెప్పి పంపిస్తాడు. సో ఇది మిత్రులారా ఇలా ఉంటుందన్నమాట. అంటే సో ఇది బాబా చెప్పినట్లు, అంటే బాబా చెప్పినట్లు చేయమన్నారు. బాబాకు దీపాలంటే ఇష్టం. ఎందుకంటే దీపం అనేది జ్ఞానానికి ప్రతీక. వెలిగే దీపము జ్యోతి అంటే ఆ యొక్క దీపం అనేటువంటిది అంటే దీపం జ్ఞానానికి ప్రతీక. వెలిగే దీపపు జ్యోతి ఆత్మజ్యోతికి సంకేతం. లోకంలో అటువంటి జ్ఞానాన్ని ప్రకాశింపజేయడానికే ఎవరైతే సహకరిస్తారో వారు భవిష్యత్తులో ఎంతో లాభపడతారు. సో ఆ విధంగా సో ఆ వ్యాపారస్తుల దగ్గర ఆ వ్యాపారస్తులకు లాభం కలిగించడానికే బాబా అలా చేసేవారు. వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకునేవాళ్ళు ప్రతి నిత్యం. వాళ్ళు ఇలా చేయడం వల్ల వాళ్ళకు అత్యంత నష్టమే కలుగుతుంది కానీ లాభం కలగదు. సో ఆ విధంగా ఇంకోటి, సో అలాగే ఆయన భిక్ష అడిగేవారు. అంతటి యోగికి ఎవరైతే భిక్ష ఇస్తారో వారికి మంచి ఫలితం కలుగుతుంది. అవకాశము తాను భిక్ష అడగడం ద్వారా బాబా కల్పిస్తారు. మనం ఏమనుకుంటామంటే అంతటి యోగి వచ్చి భిక్ష అడుగుతున్నాడే, ఆ, సో ఆయనకేం తక్కువ, ఆయన ఎందుకు భిక్ష అడగాలి, ఈయన రకరకాల ఆలోచనలు వస్తాయి మన మైండ్లో. కానీ ఆయన కల్పిస్తున్నది మనకు అవకాశం ఇస్తారు. అదేవిధంగా ఎంత మహాత్ముడైనా కానీ భిక్షాటనకి వెళ్తాడు. మనం ఎన్నో గమనించాం. బుద్ధుడి దగ్గర నుంచి ఎంతోమంది మహానుభావులు వాళ్ళ యొక్క నిత్య ఆహారం కోసం వారు ఆహారాన్ని సేవించడానికి 4 ఇండ్లకి భిక్షాటన వెళ్తారు వాళ్ళు. భిక్ష అంటే వెళ్ళడం వల్ల ఏం కల్పిస్తారు వాళ్ళంటే మనలో ఉన్నటువంటి కర్మలను తొలగించడానికి మనకు అవకాశం ఇస్తారు వాళ్ళు. మనం అదే అర్థం చేసుకోవాలి. మనం అహంకారంతో సో ఒక అంటే నిజంగా వాళ్ళు ఏదో వచ్చారని చెప్పి వాళ్ళు తక్కువ అని చెప్పి వాళ్ళకు ఆహారం ఇవ్వడం కానీ దాంట్లో ఎటువంటి విధంగా కూడా మనం తప్పు చేయకూడదు. అంటే నిజంగా బాబా భిక్ష అడగాల అంటే ఎవరు భోజనం తెచ్చి ఇవ్వరా, సో అంటే ఇలాంటి విషయాలు మనము ఇలాంటి అహంకారపూరితమైనటువంటి ఆలోచనలు చేయకూడదు అనమాట. సో అది మనం అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా అది మనకు ఎంతో మేలు చేస్తుంది. సో కాబట్టి సో మిత్రులారా ఇంకోటి ఏంటంటే
చూడండి, మనకు బాబా ఏం చెప్తారంటే, బాబా బాబాను బాబాను ఏ విధంగా కోరాలి అని చూస్తే, ఎవరైతే సర్వస్వ శరణాగతి చేసి నన్నే ధ్యానిస్తారో వారికి నేను రుణస్థుడును, వారికి మోక్షం ఇచ్చి వారి రుణం తీర్చుకోలేదను అని చెప్తారు. ఎవరైతే నన్ను చింతించు నా గూర్చి నన్ను గూర్చి అంటే ఆత్మల గురించే దీక్షతో ఉందిరో, ఎవరైతే నాకు అర్పించనిదే ఏమీ తినకుండా ఉంటారో, అంటే ఏదో ఒక ప్రాణికి అన్నం పెట్టి తర్వాత మనం తింటాం కదా, అలాంటిది. అట్టి వారిపై నేను ఆధారపడి ఉందును. ఎవరైతే నా సన్నిధానముకు ఆత్మ దగ్గరకు, అంటే దేహంలో ఆత్మ ఉంటుంది దాని దగ్గరకు వచ్చేదో, వారు నడి సముద్రంలో కలిసిపోయినట్టు నాలో కలిసిపోతారు. కనుక నీకు గర్వము అహంకారం లేశమైనా లేకుండా నీ హృదయంలో నన్ను, అంటే నీలో ఉన్న ఆత్మను అని అర్థం, సర్వస్వ సర్వస్వ శరణాగతి వేడవలను అని చెప్తాడు. అంటే దీన్ని బట్టి అర్థమైందంటే, ఆ యొక్క ఆత్మను ఎవరైతే ఆత్మ మనలో అంటే మనలో ఉన్నటువంటి ఆత్మను దానికి, అంటే దాని గురించి ఆలోచిస్తూ ఆ దానికి సంబంధించిన ఆ దీక్ష చేస్తూ, సో మనం అంటే మనము అన్ని ప్రాణులు ఒకటే కాబట్టి ఆ ప్రాణిలో కూడా మనం చూస్తూ దాంట్లో నేనే ఉండేదని తెలుసుకొని అలా ఎవరైతే ప్రవర్తిస్తారో, సో అలాంటిది ఆయనకు ఎంతో ఇష్టపూర్వకం అవుతుంది అని చెప్తారు. సో కాబట్టి, సో బాబాకి అంటే ఆయన మీద దృష్టి ఉంచాలి అంటే ధ్యానం చేయాలి. అంటే గుడికి వెళ్ళినప్పుడు మొదట కనిపించే ఆయన ఆ ప్రతిరూపాన్ని చూసి దాటితోటి తృప్తి పడక, ఆ ఉన్న ధ్యాన మందిరం ధ్యానం చేయడం కూడా ఆయన కనిపించే సత్యరూపమైన ఆత్మను దర్శించడానికి ప్రయత్నం చేయాలి. అంటే చాలామంది ఏం చేస్తారంటే, సో మనం బాబాను అంటే ఆ రూపం చూస్తే, సో ఆయన చూసినట్టుగా ఇక, అంటే అక్కడ మనకి ఏదో కలుగుతుంది మనం భావిస్తాం. కాకుండా సో ఆయన చూడడమే కాదు, ఆయన దగ్గర కూర్చొని ఆ ధ్యానం మందిలో కూర్చొని ధ్యానం చేయాలి. ధ్యానం చేసి మనం ఏం చేయాలంటే ఆత్మ సాక్ష ఆ యొక్క నిజమైన సత్యరూపాన్ని దర్శించాలి. దాన్ని మనం ఏమంటాం, ఆత్మ సాక్షాత్కారం అని కూడా అంటూ ఉంటాము. కాబట్టి ఎప్పుడు కూడా అంతే. అంటే మనం యొక్క ఆ ఆత్మ సాక్షాత్కారం పొందితే ఏమైతుంది, మనకి ముక్తి కలుగుతుంది. అవునా? ముక్తి కలుగుతుంది. ఈ యొక్క దుఃఖాల నుంచి దూరం, దుఃఖాలు కష్టాలు సమస్యల నుంచి శాశ్వతంగా బయటపడినట్టే. ఎప్పుడైతే మనము ఈ యొక్క ముక్తి మనం పొందితే, అంటే ఈ యొక్క ఆత్మ సాక్షాత్కారం మనం సంపాదించుకుంటే ఇవన్నీ కూడా మనకు కలిగినట్టే. సో అప్పుడు మనకు వచ్చేది ఎలాంటి ఆనందం అంటే శాశ్వత ఆనందం వస్తుంది. ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారం పొందుతామో మనకు వచ్చే ఆనందం పేరు శాశ్వత ఆనందము. దాన్నే బ్రహ్మానందము, ఆత్మానందం అని చెప్తాం. అది వచ్చేంత వరకు కూడా మన ప్రయత్నం నిరంతరంగా జరుగుతూ ఉండాలి. అది ధ్యానంలో మాత్రమే లభిస్తుంది. ధ్యానం చేస్తూ వెళ్ళాలి. అంతేగాని బాబాను చూస్తూ మనం ఆ బాబా రూపాన్ని చూస్తూ మనం ఏదో దాని నుంచి పొందుతాం అనుకుంటే అలా జరగదు. అది మనం గుర్తుంచుకోవాలి మిత్రులారా. కాబట్టి దీని అంతటికి ఈ యొక్క ఆత్మ సాక్షాత్కారం సాధించేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు చేయాలి. చేయాల్సింది అదే, ఇంకా ఏదీ లేదు. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో ఈ విధంగా మనం ఆత్మ సాక్షాత్కారం పొందడము, సో మనం ఆ విధంగా మన జీవితాన్ని మనం ధన్యం చేసుకోవడము. ప్రతి ఒక్కరికి మనం తెలుసు, మన పిరమిడ్ మాస్టర్స్గా మనకు అందరికి కూడా తెచ్చినటువంటిది ఒకటే, ఈ ఈ జీవితంలోనే ఎంత వీలవుతే అంత సాధన చేయాలి, ఎంత వీలవుతే అంత జ్ఞానం సంపాదించాలి. సంపాదించుకున్న తర్వాత ఇదే జీవితంలోనే మన యొక్క ఈ యొక్క కష్టాలు దుఃఖాలు సమస్యల నుంచి విముక్తి పొందాలి. తర్వాత మనలో ఉన్నటువంటి ఈ అంతరాత్మను మనం తెలుసుకొని, సో ఎప్పుడైతే ఆ స్థితికి, అంటే ఆత్మ సాక్షాత్కార స్థితికి పోతామో, సో మనము పూర్తి విముక్తి మనకు లభిస్తుంది, ముక్తి లభిస్తుంది. సో అప్పుడు మనం ధన్యులవుతాం. ఇదే జీవితంలోనే మనము ఏం పొందగలుగుతాం అంటే ఈ యొక్క ఆత్మ సాక్షాత్కారం పొందగలుగుతాం. మనము మనం ఎవరము అని తెలుసుకున్నటువంటి అహం బ్రహ్మాస్మి అనే ఆ తెలుసుకునేటువంటి అవకాశం మనందరికి కలుగుతుంది అని చెప్తూ ఈరోజు కార్యక్రమాన్ని, ఈ యొక్క షిరిడి సాయి సందేశాలను ఇంతటితో మనం ముగించడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. నమస్తే. రైట్. సో ఓకేమా. సో మనము ముగించే ముందు ఎవరైనా ప్రశ్నలు ఉంటే, లేదా మీ యొక్క అనుభవం, ఈరోజు యొక్క ఈ క్లాస్ యొక్క అనుభవాన్ని కూడా మీరు పంచుకోవచ్చు. రైట్. భవానీ సాయి, చెప్పండి.
నమస్తే మాస్టర్. నమస్తే. ఇవాళ నేను సాయిబాబా గుడికి వెళ్ళొచ్చాను. అవును. అలా గుడిలో కూర్చొని అన్ని వింటున్నాను కానీ నాకు జ్ఞానం అనేది ఇంకా పూర్తిగా అర్థం కావట్లేదు స్వామి అని దండం ఉమ్, పెట్టుకొని వచ్చాను ఇవాళ. ఇదే ఉమ్, మ్యాటర్ రావటం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, రైట్. ఇవాళ మనం దీని గురించే మాట్లాడుకున్నాము. చాలా హ్యాపీగా ఉంది. ఎస్. చిన్నగా ఇద్దరికైనా సరే మనం హెల్ప్ చేయాలి అనేది బ్రెయిన్ లో వచ్చింది వాళ్ళ క్లాస్ లో నాకు. చాలా హ్యాపీ. ఓకే, రైట్ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రవీంద్రరావు గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే. ఈరోజు మీరు చెప్పినటువంటి సాయి ప్రవచనాలు చాలా చాలా చక్కగా చెప్పారు సార్. ఉమ్, సర్వజీవుల్లో కూడా ఆత్మస్వరూపులు అనేసి, ఏ జీవిని కూడా మనం హింసించరాదనేసి ఉమ్, అని ఆ యొక్క భావన కలిగి ఉంటే మనం ప్రేమతత్వంతో ఉంటాము. అవును. అదే మనం ఆచరించాల్సింది. కానీ ఏ జీవిని కూడా హింసించకూడదు. వాటికి ఆకలిగా ఉన్న వాటికి అన్నం పెట్టాలి, సహాయం చేసే గుణాన్ని అలవర్చుకోవాలి మనము. ఇది సాయి చరిత్ర వల్ల మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అనేసి తెలియజేశారు సార్. ఈ సందేశం చాలా చక్కగా ఉంది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఎస్, అజిత మేడం మాట్లాడండి. అజిత మేడం. నమస్తే మాస్టర్స్. నమస్తే, మాట్లాడండి. చాలా అద్భుతంగా చెప్పారు సాయిబాబా లీలలు. నేను సచ్చరిత్ర చదువుతుంటాను, వింటుంటాను ఖాళీ ఉన్నప్పుడల్లా. ఉమ్, బాబా వెన్నంటే ఉంటారు ఎప్పుడు కూడా. ప్రతి జీవిలో కూడా దాన్ని చూస్తూ బాబా ఉంటారనే చూస్తుంటాము. ఉమ్, చాలా అద్భుతంగా చెప్పారు. ఇంకా పక్కన అంటే ఎప్పుడు ఒంటరిగా ఉన్న మనిషి ఒంటరితనం అనిపించదు. ఇప్పుడు బాబా వెన్నంటే ఉంటారు, ప్రతి దానిలో బాబా కనిపిస్తుంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది. అవును. చాలా బాగా చెప్పారు. మనసంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది బాబా సచ్చరిత్ర విన్నప్పుడు గాని, చదివినప్పుడు గాని, చూస్తుంటే ఎనీ టైం పక్కన ఉంటారు, మనకి ఇబ్బంది లేదు అన్నట్టు తోడుగా ఉంటుంటారు ఎప్పుడు కూడా. సమస్య వచ్చినప్పుడు కూడా బాబా ఏంటి సమస్య అన్నట్లు మనసులో ఇట్లా కొంచెం బాధపడ్డగాని తర్వాత కొంచెం టైంలోనే రిలీఫ్ వస్తుంది. పరిష్కారం చూపిస్తుంటారు బాబా ఎప్పుడు. ఎస్, ఎందుకంటే మీలో ఉన్న చాలా బాగా ఆత్మనే ఆ బాబా. మీలో ఉన్న అవును. ఆత్మనే బాబా కాబట్టి మీరు అడుగుతున్న ప్రశ్న మీ ఆత్మకు అడుగుతున్నారు కాబట్టి అక్కడి నుంచి మీకు సమాధానం ఖచ్చితంగా లభిస్తుంది. జీవితం అవును. ఎలా చెప్పాలంటే మనం పోయి ఏదైనా చెప్పండి. మనకి ఏదైనా బాధ కలిగిన అది హెల్త్ పరంగా కానీ, సమస్య పరంగా, డబ్బు పరంగా కానీ ఏదైనా సరే అది వచ్చినప్పుడు ఒక్కోసారి తట్టుకోలేనంత బాధ వస్తుంది. ఎలా ఇలా అని చెప్పేసి బాబా నువ్వే శరణు అని చెప్పేసి అలా చెప్పేసి కొంచెం టైంలోనే రిలీఫ్ వస్తుంది. తెలుస్తుంది దాని సమస్య పరిష్కారం వెంటనే చూపిస్తారు బాబా. నాకు 2 ఇయర్స్ నుంచి బాగా అంటే బాగా అట్లా అయిపోయింది. ప్రతి దానిలో కూడా బాబా ఉన్నారు. ప్రతి జీవిలో గాని వస్తువు ఏదైనా అంతే బాబా అనిపిస్తారు నాకు. ఇంకా ఇప్పుడే ఇప్పుడే చెప్పుకున్నాం కదా. ధైర్యం దోమ దోమ జీవితంలో ఫస్ట్ ఇన్ని దోమలో సంవత్సరాల్లో సీమలో దోమలో సీమలో అన్నిట్లో కూడా అవును, ఉండేది బాబానే. అంటే అవును, అన్నిట్లో ఉండేది ఆత్మనే. అది మనం తెలుసుకోలేక మూర్ఖులుగా మన వాళ్ళు చాలా అవును, కొంతమంది తెలియక ఏదో చేస్తూ ఉంటారు. అది అన్నీ కూడా మనం అవును, దాని నుంచి బయటపడాలి. అవును. రైట్. సార్ ఇంకొక చిన్నది, ఇదిగోండి మొన్న రవీందర్ సార్ చెప్పారు. సార్ ఇదిగోండి పుదీనా పువ్వు, వామ్ పువ్వు, పచ్చ కర్పూరం. అంటే బాగాలేదు, నాకు బాగా కోల్డ్ జలుబు చేసింది. 3 రోజుల నుంచి బాగా ఇబ్బందిగా ఉంది. ఈ రోజు తీసుకొచ్చాను సార్. ఇవన్నీ గాజు బాటిల్ వేసి ఉంచుతాను ఇప్పుడు. రేపు మార్నింగ్ కల్లా వాటర్ అవుతుంది. మనం ఏమి ఇంకా కదపక్కర్లేదు వీటిని. ఓకే, రైట్. చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది మెడిసిన్ కూడా. ఓకే, అన్ని 3 తులం తులం తీసుకొచ్చేసారు. ఇవి చాలా టైం వస్తుంది మనకి. ఓకే. సో ఇవి హోమ్ రేపు రెమెడీస్ మార్నింగ్ అనేటువంటివి ఈ ఇంటి నివారణలు ఉన్నాయి కదా. ఇవి అంటే ఇలాంటి టెక్నిక్స్ ఎన్ని మీకు తెలిసి ఉంటాయి? ఆల్మోస్ట్ ఎన్ని తెలిసి ఉండొచ్చు? అవునండి. అంటే ఇలాంటివి ఎన్ని తెలిసి ఉంటాయి మీకు? అంటే ఒక 5 10 ఎన్ని తెలిసి ఉండొచ్చు? చాలా తెలుసుంటాయి సార్. లిస్ట్ అవుట్ చేస్తే బయటకు వచ్చేస్తాయి మొత్తం. అదే అది మనం చేయాల్సింది. ఆ లిస్ట్ అవుట్ చేసి మీరు టీచ్ చేయాలి అందరికీ. అర్థమైందా? ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో ఇవన్నిటిని రాసి ఏమి
దాన్ని ఎలా చేయాలి అనేటువంటిది రాసి ఇదిగోండి మళ్ళీ ఇది కనిపిస్తుందని జిందా తిల్స్మాత్. ఎక్కువ శాతం ఇంగ్లీష్ ఇలా జిందా తిల్స్మాత్ వావిలాక్ అంటారు. మామూలుగా మనకి బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు కానీ అట్లా వావిలాక్ వేసుకొని వాటర్ లో వేడి చేస్తే కూడా బాడీ పెయిన్స్ తగ్గుతాయి. రుగ్మత అంటే దురద కానీ ఎలర్జీస్ అలా తగ్గుతాయి. కుక్క తులసాక్ అంటారు. రకరకాలవి ఉంటాయి. అవన్నీ యూజ్ చేస్తుంటాం దాదాపుగా. అందుకే మీరు ఇవన్నీ కూడా మీరు అద్భుతంగా టీచ్ చేయాలమ్మా. ఎందుకంటే ఇప్పుడు మన కన్నడ సెషన్లో మధురా మేడం అని ఒక ఆమె ఉంది. ఆమె ప్రతిరోజు ఏం చేస్తుందంటే నీట్గా టైప్ చేసి మీకు కావాలంటే మేడం పంపించింటారు కదా, చాలా తెలుగులో ట్రాన్స్లేట్ చేసి పంపించాం కదా, తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసి ఎన్నో వేస్తుంటాం. అవన్నీ కూడా ఆమెనే తయారు చేసేది. మీరు గ్రూప్లో చూడండి, మీరు గ్రూప్లో ఉన్నారు కాబట్టి వాట్సాప్ తెలుస్తుంది. ఒక ఇంటి నివారణ వచ్చేస్తుంది పొద్దున్నే మాకు. మార్నింగ్ ప్రతిరోజు మార్నింగ్ మేడం తయారు చేసి కన్నడలో టైప్ చేసి పంపిస్తారు. మన మిత్రులు దీపికా మేడము, లలిత మేడం వాళ్ళు మళ్ళీ ట్రాన్స్లేట్ చేసి దాన్ని నీట్గా రెడీ చేసి మళ్ళీ తెలుగులోకి పంపిస్తారు. తెలుగులో గ్రూప్లో వేస్తూ ఉంటాం. ఆ విధంగా వాళ్ళంతా ఆ విధంగా చేస్తున్నారు కదా, మీరు డైరెక్ట్గా తెలుగులో టైప్ చేసి మీరు వేసేయచ్చు. దాన్ని తీసుకొని మళ్ళీ మేము ఇంగ్లీషు, కన్నడ, హిందీ వాళ్ళకు పంపిస్తాం. ఓకే. అర్థమైందా? సో ఇది ఈ విధంగా మనం ఈ విధంగా చేయడం అనేటువంటిది అద్భుతమైన విషయం. అలా చేయడానికి ప్రయత్నం చేయండి. ఎలా సార్ ఎలా రాయాలంటారు? అది మీరు అంటే మామూలుగా రాసుకొని దాన్ని టైప్ చేయాలి. మీకు అలా అది అవకాశం ఉంటే చూడండి. ఓకే, టైప్ చేస్తాము. ఓకే, మెసేజ్ ఎక్కడ పోస్ట్ చేయాలి అందుకని అడుగుతున్నా, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు గ్రూప్ మీకు లోనా? నీట్గా టైప్ చేసి వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయాలి అంతే. వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయాలి. టైప్ చేసేసి నీట్గా దాన్ని ఒక మెసేజ్ లాగా చేసి దాన్ని అంటే ఏ విధంగా వాడాలి. ఇప్పుడు సపోజు తలనొప్పికి నివారణ ఏంటి, ఓకే, లేదంటే గ్యాస్ వచ్చిందంటే గ్యాస్ట్రిక్కి నివారణ ఏంటి, ఇలాంటిది నీట్గా రాసి దాని కింద ఏమేమి చేయాలో స్టెప్స్ అంటే ఆ స్టెప్స్ రాసి దాన్ని మనము పోస్ట్ చేస్తే అయిపోయాయి. అది ఆటోమేటిక్గా అందరికి వెళ్తుంది. అది చాలామంది దాన్ని డైరెక్ట్ పోయించుకుంటారు. చెప్పండి. అదే సార్, మాకు పంపిస్తే మా వాట్సాప్కి పంపించినా మేము షేర్ చేస్తాం. అదే అట్లా కూడా చేయొచ్చు. ఓకే. అంటే గ్రూప్ లో వాళ్ళకి షేర్ చేయాలి పర్మిషన్ ఉంటుంది కదా సార్, తెలియదు గ్రూప్ లో కదా. వేయడానికి అడ్మిన్ కు ఉంటుంది కాబట్టి అవును. నాకు పంపించండి, నేను షేర్ చేస్తాను. సో ప్రతిరోజు మీరు చేయండి. ఓకే. ఆ విధంగా చేస్తే లేదంటే కోర్ టీమ్ లో యాడ్ చేస్తాను, అప్పుడు పంపించచ్చు సార్. కోర్ టీమ్ లో అక్కడే కన్ఫ్యూజన్ లేకుండా మీ నెంబర్ పంపిస్తే సరిపోతుంది. అంతే సార్. మీ నెంబర్ ఎందుకంటే చాలా గ్రూపులు ఉంటాయి, అవన్నీ కన్ఫ్యూజ్ అవుతుంది. కన్ఫ్యూజ్ అవుతుంది. మీకు పంపిస్తే మీరు అక్కడి నుంచి తీసి దాన్ని పంపించేస్తే అయిపోతుంది. ఆ. అలా చేయండి మేడం. చేస్తే చాలా మందికి ఉపయోగం అవుతుంది. ఇప్పుడు మన జ్ఞానం అనేది అందరికి ఉపయోగపడాలి. మనం ఉండేది దానికోసం భూమి మీద. మన జ్ఞానం 10 మందికి పంచితేనే ఇంకా పెరుగుతుంది, పదును వస్తుంది, అవతల వాళ్ళు కూడా అందరికి యూజ్ అవుతుంది కదా. కరెక్ట్, అవును. అది ఉపయోగపడేదే కావాలి. ఏదైనా జ్ఞానం అనేది ఇంకోరికి ఉపయోగపడేది అయితేనే ఆ జ్ఞానం ఉపయోగపడినట్టు, లేదంటే వేస్ట్. ఎంత జ్ఞానం ఉన్నా ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పండి. ఏముండదు, దాచిపెట్టుకుంటే ఏముంటుంది, ఏమీ ఉండదు. అది తనతోటి అంతమైపోతుంది తప్ప బయట తెలియదు కదా. కరెక్ట్. అందుకోసం ఇది రేపటి నుంచే ప్రారంభించండి. ఓకే, ఓకే సార్. ఒక 1 day 2 days ఆగిన తర్వాత కొంచెం హెల్త్ బాగాలేదు. రైట్, నో ప్రాబ్లం. మీరు బాగా అయ్యాక ప్రారంభించండి. ఓకే, 3 days నుంచి అలా ఉంటే వాటర్ లో తులసాకు, మన ఏమంటారు వామాకు, తమలపాకులు, కొంచెం మిరియాలు, దాల్చిన చెక్క అలాంటివన్నీ వేసి వాటర్ని బాగా మరగబెట్టేసి కషాయం లాగా వాటర్ గా అసలు మంచినీళ్ళు తాగకుండా వాటిని తాగేసాను 2 రోజుల నుంచి. కూడా కొంచెం రిలీఫ్ అన్నమాట, బాగా దగ్గు వస్తుంది. జర్నీలో ఉండేసరికి 2 days బాగా ప్రాబ్లం అయింది. ఎక్కువ శాతం హోమ్ రెమెడీస్. మామూలుగా ఇలాంటప్పుడు ఏంటంటే మూత్ర చికిత్స చేస్తాము. ఎలా ఉంటుందంటే ఈ నోస్ బ్లాక్ అయిందనుకోండి, మూత్రం ఇక్కడ 3 drops ఇక్కడ 3 drops చేస్తే నోస్ బ్లాక్ మొత్తం వెళ్ళిపోతుంది. విత్ ఇన్ ఒక 1 minute కూడా కాదు, అంత అద్భుతంగా పనిచేస్తుంది మూత్ర చికిత్స. అది లింగముద్ర పనిచేస్తుంది సార్. ఆక్యుప్రెజర్ పాయింట్స్ ఇక్కడ అది కూడా ఇక్కడ ఇక్కడ ఆక్యుప్రెజర్ పాయింట్స్, ఈ 3 పాయింట్లు బాగా పనిచేస్తాయి. ఇక్కడ లింగముద్ర బాగా పనిచేస్తుంది. అలాగే కుబేర ముద్ర కూడా మనకు ఆల్రెడీ క్లాస్ లో చెప్పడం జరిగింది. ఈ కుబేర ముద్ర అనేది కూడా సైనస్ కు బాగా పనిచేస్తుంది.
ఎస్ కరెక్ట్. ఇది మనము 40 మినిట్స్ దాకా పెట్టుకున్నాం అంటే లింగముద్ర అయితే 15 మినిట్సే, అంతకంటే ఎక్కువ పెట్టకూడదు. కానీ చాలా అంటే చాలా రిలీఫ్ ఇస్తుంది. పసుపు నీళ్ళలో వేసుకొని ఉడికిచ్చి ఆవిరి చేసుకోవడము, పసుపు నీళ్లు తాగడము, ఇవన్నీ కూడా నేను చాలా అవస్థపడ్డాను. సార్ నాకు ఇబ్బందిగా ఉంది అంటే ఇవన్నీ చెప్పారండి. ఒక్క రోజులోనే చక్కగా క్లాస్కి వచ్చేసి ఆరాంగా అయిపోయింది. ఒక్క రోజే అంతే, రెండో రోజు కూడా కాదు. ఈ పాయింట్స్ పెట్టుకోవడము, ఇక్కడ 10 టైమ్స్ ప్రెస్ చేయడము, అలాగే లింగముద్ర పెట్టుకోవడము, పసుపు నీళ్లు ఆవిరి, రైట్ అంతే. ఇవి చాలా బాగా పనిచేస్తాయి. మేడం, చిన్న ఆలోచన అడగొచ్చలేదు. ఇప్పుడు ఈ ముద్రలన్నీ ఉన్నాయి కదండి, ఆ ముద్రలన్నీ పెట్టినప్పుడు అంటే ఒక చిన్న వీడియో చేసి ఒక్కొక్క ముద్రకి పేరు ఉంటుంది కదా, అది పెట్టి అలా చేస్తే బాగుంటుందేమో కదా. అంటే అన్ని కన్ఫ్యూజ్ అవుతుంటాం కదా. అట్లేం లేదు, అట్లే చదువుతుంది కదా ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు ఒక్కో రోజు వీడియో వస్తా Separate గా ఉంది. వస్తుంది కదా ముద్రాసు, ఆ వీడియో ఆ ముద్ర పేరు వస్తుంది, ఆ ముద్ర పేరు నీట్ గా వస్తుంది. ముద్రనే సపరేట్ గా పంపిస్తాం కదా. అవును, పంపిస్తాం. ఓకే ఓకే, మ్మ్. నేను అంత ముద్రనే separate. గమనించలేదు వాస్తవంగా. ముద్రనే సపరేట్ గా వస్తుంది. సపరేట్ గా వస్తుంది. ఆ ముద్రను మీరు సైనస్ ముద్ర, హృదయం ముద్ర, మీరు ప్రాక్టీస్ చేస్తే చాలు అంతే. ఓకే అవే సపరేట్ గా వస్తాయి. ఏమంటే ఏ ముద్ర అయినా కానీ నేను గమనించలేదు తెలుసుకోవడం. వాస్తవంగా, అందుకే అడిగాను. అదే చూడాలి, ఉన్నాయి గమనించండి అన్ని ముద్రలు కూడా. అందుకే ఇప్పుడు ఏం చేశామంటే ఈ ఈ యొక్క సెషన్ నుంచి ముద్రలు ప్రతిరోజు ఒకటి చెప్పాలని ప్రారంభించాం. ఓకే సార్. అవన్నీ కూడా అందరు తెలుసుకొని పాటించండి. నెక్స్ట్ మంత్ రాఘవయ్య సార్ కూడా ముద్ర చెప్తా అన్నారు సార్. మీరు అవన్నీ లిస్ట్ ఇస్తారంటే ఆయన దగ్గర ముద్ర బుక్ ఉంది, చూసి ఆయన. ఖచ్చితంగా ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో చూసుకొని నెక్స్ట్ ఫర్దర్ ముద్ర అట్లే కంటిన్యూ అవుతుంది. అది ఓకే సార్. మొత్తంగా మనం ప్రతి మంత్ చేసుకుంటూ పోతాము. మొత్తం 300 ముద్రలు కాకుండా అన్ని కవర్ చేసేస్తాం మొత్తం. ఓకే సార్. రైట్. ఓకే. ఈ 2 days లో ఈ 21 days అయిపోతుంది కదా మేడం, మళ్ళీ ఎలా ఇదే గ్రూప్ కంటిన్యూ అవుతుంది వేరే group? అంతే. మీరు ఎక్కువ మంది జాయిన్ చేస్తే కంటిన్యూ అవుతారు, లేదా డ్రాప్ అవుతుంది. నేను ఆల్రెడీ 6 members యాడ్ చేశాను సార్. ప్రతి ఒక్కరు సారు ఇంకా మనకు సపరేట్ గా లింక్ పంపించి ఫేస్బుక్ లో ఉండదండి. మనకే షేర్ చేస్తారు, గ్రూప్ లో షేర్ చేస్తారు, మనము షేర్ చేయాల్సి ఉంటుంది. మన వాట్సాప్ గ్రూప్ లో ఎంతమంది ఉన్నారో అందరికీ పంపించడము, దాని గురించి చెప్పడము, స్టేటస్ లో పెట్టడము, అలాగే ఫేస్బుక్ లో ఉంటే ఫేస్బుక్, ట్విట్టర్ ఏది ఉంటే దాంట్లో మనం షేర్ చేయాలి, యాడ్ చేయాలి. మీరు స్టేటస్ లో పెట్టుకోవడము అన్ని ఇంకా మీరే చేయాలి. మనమే ప్రచారం చేయాలి. కాబట్టి అది వస్తూనే మనము ఇంకా ఆల్రెడీ వచ్చేసింది. ఆల్రెడీ గ్రూప్ లో ఉంచండి, షేర్ చేయండి. ఇప్పుడు ఇమీడియట్ ఇది అయిపోతానే షేర్ చేసేయండి. నైట్ కు పొద్దున 2 సపరేట్ చేసాము. చేస్తే చాలు, వాళ్ళు ఎంత షేర్ చేసుకుని ఎంతమంది జాయిన్ చేస్తే అంతే. ఎంతమందికి ఎన్ని గ్రూప్ లో షేర్ చేయడమే కదా, ఎంతమంది ఉంటే అంతమందికి ఎవరో ఒకరితో తెలిసిన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేరిపోతారు కదా. అట్లా షేర్ చేసుకుంటా పోవడమే, మనమే ప్రచారం చేయాలి. ఇంకా నుంచి బయట ప్రచారం ఏముండదు. ఆల్రెడీ ప్రచారాలు అయిపోయినాయి, మనమే చేసుకోవడం జరుగుతుంది అనమాట. మళ్ళీ 1వ తారీఖు నుంచి సేమ్. అయితే ఈసారి 1వ తారీఖు నుంచి 21 days కంటిన్యూగా ఉంటుంది ధ్యాన మహాయజ్ఞాని కోసం అని. కాబట్టి ఈ సండేస్ కూడా క్లాస్ ఉంటుంది. మామూలుగా అయితే మనకు సండేస్ ఉండదు, ఇప్పుడు సండే కూడా ఉంటుంది. ఈ డిసెంబర్ నెల మాత్రమే. షిరిడి సాయి సందేశాలు చాలా బాగా చెప్పారు సార్. అయితే పాపం బాబా చెప్పినారు, బాబా ఏం చెప్పారో అవి మన వాళ్ళు బాబాను ఆయన ఏమంటాము, నేను దేవుణ్ణి కాదు అంటే మన ఊరిని అంటే ప్రతి ఒక్క జీవిలోనూ భగవంతుడు ఉన్నాడు అని చెప్పడము. ఆయన ఏం చెప్పాడో కానీ అది తప్పుగా అనుకోకూడదు. ప్రతి ఒక్కరు విపరీతం అయిపోయింది సార్. ఆయనకే కిరీటాలు పెట్టేశారు. ఆయన ఎంత నిరాడంబరుడో ఆయన్ను అంత ఆడంబరం చేసేసి ఆయన భోగవంతుని చేసేసినాడు సార్. పాపం ఆయన చిరిగిన బట్టలు కట్టుకొని ఎట్లుంటాడో, ఆయన ఏది చెప్పాడో పూర్తి ఆయన అనుకుంటే ఏమనుకుంటాడో నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను ఎంత నిరాడంబరమో జీవితము స్వామిది ఆయనది. కానీ ఆయన వీళ్ళు ఆ రకంగా మార్చేశారు. ఏది చెప్పినారో అది తప్ప అన్ని చేస్తున్నారేమో అనిపిస్తుంది సార్. అంతే కరెక్ట్. ఇప్పుడు అదే బాబా గారు మనకి లాస్ట్ బాబా గారి ప్రసాదంగా మనకి ఏమి ఇస్తారు మేడం? విభూది ఇస్తారు.
అంటే లాస్ట్ కి మనం ఎంత చేసినా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఏది చేసినా లాస్ట్ కి మిగిలేది అయ్యేది అదే ఆ విభూది బూడిద అది మాత్రమే. అంతే. అసలు దాన్ని మర్చిపోయి జనాలు ఆ ఏంటేంటో అసలు ఏమేమో షిరిడి వెళ్తే ఏమేమో చూస్తుంటాము. అయిపోతుంది సార్ బయట షిరిడి వెళ్ళినప్పుడు ప్రపంచంలో కూడా ఏమో చాలా విచిత్రం జరిగిపోతున్నాయి. అనిపిస్తుంది. ఏంటిరా ఆయన బాబు ఎక్కడ చెప్పింది స్టేటస్ ఎంత మటుకు ఉంచుకోవటానికి ఆచరణ వచ్చారో ఉందో నాకైతే అన్నట్టుంటుంది. తెలియదు. ఆయన అవును. చెప్పినది ఆచరణ ఎంత మటుకు ఉంది అనేది అర్థం కాదు సార్. అట్లా జరిగిపోతుంది. స్టేటస్ ఉంచుకోవటానికి వెళ్తున్నట్టే ఉంటుంది. చాలా మందిని చూస్తుంటాం కదా, మేము అది ఇచ్చాము, ఇన్ని లక్షలు ఇచ్చాము, ఇన్ని వేలు ఇచ్చాము, ఇది చెప్పుకుంటారు కానీ బాబాకి హృదయాన్ని ఎంత సమర్పించాము అనేది చాలా తక్కువ మంది అసలు. ఏంటో వెళ్తున్నామంటే వెళ్తున్నాము, వస్తున్నాము, అదొక స్టేటస్ సింబల్ లాగే ఉంది తప్పించి అసలు దారిలోకి ఎవరు వెళ్ళట్లేదు. ఆయన చెప్పినది ఆచరించాలి కదా సార్. ఒక గురువు ఏం చెప్పారో అవును. అది ఫాలో అయితే అప్పుడు కరెక్ట్ అన్నమాట. అంతేగాని ఆయన ప్రతి జీవిలోనే చూడమన్నారు. అది ఎంత మటుకు వస్తుంది. కానీ మీరు చెప్పారు అప్పుడే క్లాస్లో జాయిన్ అయినప్పుడే చెప్పారు దోమలు అన్నింటి మీద బ్యాట్. నేను అప్పటికే ఇంకా బ్యాట్ మేము పక్కన పడేసినాం అనమాట. ఏం చెయ్యం, కావాలంటే డోర్లు వేసుకుంటాము, ఇంకా లేదంటే మీరు అన్నట్టు దుప్పట్లు కప్పుకుంటాం. కానీ అంటే పాపము నిజంగా సార్ మాకు దోమలు చాలా ఎక్కువ ఉండేది. అప్పటి నుంచి వాటికి సారీ చెప్పుకోవడం వల్లనేమో అవి కూడా రావడం తగ్గించేసాయి. రావు రావు. ఇప్పుడు నేను అంటే అవును. ఉదాహరణ చెప్తాను. మనం ఒకే బెడ్ మీద పడుకున్న దంపతులు కానీ పిల్లలు కానీ ఎవరైతే అది చేస్తారో వాళ్ళనే వచ్చి కుడుతుంటాయి అవి. కుడుతుంటే అవును అదే. నన్నే ఎందుకు గుట్టాయి అంటారు. ఎందుకంటే నువ్వు చేస్తున్నావు కాబట్టి కుడుతూ ఉంటది. అదే దృష్టి మనం వాటి మీద పెడతామో అవి వచ్చి మన మీదనే దృష్టి పెడతాయి కరెక్ట్ గా. ఖచ్చితంగా ఖచ్చితంగా అదే అప్పటి జరుగుతుంది. నుంచి ఎప్పుడైతే ఆ బ్యాట్ మానేసినామో అప్పటి నుంచి అవి కూడా మాకు పాపం ఇబ్బంది పెట్టడం లేదు. అవును. ప్రతి దాంట్లోనూ చూసేది అన్నింటిలోనూ ఒకే ఆత్మ ఉంది, అన్నింటిలోనూ భగవంతుడే ఉన్నాడు అనేదాన్ని మనం ఎప్పుడైతే ఆ దృష్టితో చూస్తూ ఉంటామో ప్రకృతి కూడా మనకు అదే రకంగానే సహకరిస్తుంది అనేది చాలా అద్భుతం సార్. అది అనుభవించిన వారికే తెలుస్తుంది, ఆ ఎక్స్పీరియన్స్ అయ్యేది చాలా బాగా అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ముందు నేను పాముల్ని ఎక్కువ చంపేదాన్ని. అలా నాకు అంటే నాన్నగారు పాములు చంపుతారు ఎక్కువ, ఏదైనా ఇంట్లో పక్కన ఇంటికి కానీ ఎక్కడికైనా బయటకు వస్తే పాములు చంపేదాన్ని. పెద్ద తాసు పాములు కూడా చంపుతా భయం లేకుండా అలా చంపేదాన్ని. ఆ అమ్మో, తర్వాత ఎందుకో అసలు కొంచెం అయితే నాకు మీరు ప్రాబ్లం మీరు మీరు అయ్యింది. చాలా ఎక్కువ ధ్యానం చేయాలటైతే. ఇప్పుడు లేదు సార్, ఎక్కువ కొంచెం ఎక్కువ పాపం ఆల్రెడీ ఏమైందో తెలీదు. మూట కట్టుకుని వేసినారు. పాములు అంటే అవి ఏమైనా హాని చేస్తాయేమో, చంపుతా. ఇప్పుడు వస్తున్నాయంటే భయమే కదండి ఎవరికైనా. అలా చంపేదాన్ని. ఎవరైనా పిలిచే వాళ్ళు కూడా పక్కన ఉండి ఇలా వచ్చింది అంటే చంపేదాన్ని. అలాంటిది ఒక 2 years నుంచి అన్ని ఎందుకో నాకు ఇబ్బంది అనిపిస్తుంది. ఇక మానేది. పాము కరిచినట్టు కలొచ్చేది, కలొచ్చేది, ఘాట్లు పడేవి బాడీ మీద. కాళ్ళ మీద ఘాట్లు ఉండేవి కానీ పాము మాత్రం ఘాట్లు అవపడేవి నాకు. ఇలా ఎందుకు అవుతుంది? 4, 5 సార్లు అయింది. ఎందుకు ఇలా అవుతుందో అర్థం కాలేదు. ఏంటో చాలా మంది అన్నారు, అయ్యగార్లని వాళ్ళని పూజారిని కనుక్కోమన్నారు. ఎక్కడెక్కడో అది ఇదని కనుక్కొని దానికి ఏదో రెమెడీ చేయమన్నారు. నేనైతే ఏం చెయ్యలేదు. తర్వాత ఇక ఎందుకో ఉడిపి అక్కడ అరుణాచలం వెళ్ళినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళొచ్చాము. ఇక తర్వాత ఎందుకో పాములు చంపటం మానేసా. ఇక అప్పటి నుంచి నాకు ఇంతవరకు మళ్ళీ పాము గరిచినట్టు కల రావడం గానీ, ఆ ఘాట్లు కనపడటం గానీ లేకుండా అయిపోయింది. ఇక మీరు అప్పటి ఏం నుంచి చేయాలంటే ఇప్పటివరకు మీరు పాములు మీరు చంపట్లేదు. ధ్యానంలో కూర్చొని ఆ యొక్క ఆత్మల్ని ఆహ్వానించి వాటికి సారీ చెప్పాలి మీరు. లేదంటే అది అంత ఈజీగా పోదు. అంటే అది చాలా గొప్ప పాపం, అది చాలా పాపం కదా అది. ఉం? పాముని చంపడం అంటే అనేది చాలా పాపమే సార్, కాదనట్లేదు. కాకపోతే అవి కూడా మనకి హాని చేస్తాయి. ఎవరిని కరుస్తాయో ఏం లేదు. తెలియదు. ఆహా, ఆ ఆహా, భయం లేదు అన్నమాట. లేదు 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 లేదు. హాని చేయవు అవి, చేయవు. మనము మనం హాని చేస్తాయనే భయంతో వాటిలో ఒక నెగిటివ్ ప్రకంపనలు మనం కలిగిస్తున్నాం తప్ప అవును. వాటికి అవి ఎప్పుడు కూడా చూడండి ఎట్లా ఉంటుందంటే వాటికి మిమ్మల్ని చూస్తే భయం. మనం అనుకుంటాం ఉమ్. వాటి చూస్తే మనకు భయం అని. మనల్ని చూస్తే వాటికి భయం ఎక్కువ. ఆ భయంలో సో మనం కూడా అలానే భయంగా బిహేవ్ చేస్తే అదేమవుతుందంటే ఆ యొక్క ఆ యొక్క ఈ భయం అనేటువంటి ఈ యొక్క లక్షణం కలిగి ఉంటుంది కదా దాంట్లో. అప్పుడు మనం ఏం చేస్తామని చెప్పి భయంతో మనం కాటేయడం ప్రయత్నం చేస్తాం. అట్లా జరుగుతుంది. అదర్వైజ్ అవును. జరగని అట్లాంటి విషయం ఎప్పుడు కూడా నేచర్లో ప్రతి జంతువు కూడా ఒక చెప్పాలంటే ఇదంతా పౌన ఇచ్చాజీ. ఫ్రీక్వెన్సీ. ఓకే. సో మనం నిజమైన ఒకే ఫ్రీక్వెన్సీలో ఉంటే, ఒకే థాట్స్ ఉంటే శాంతంగా ఉంటుంది. ఎందుకు ఎంతో మంది మహాత్ముల దగ్గర పాములు వస్తాయి, తర్వాత పులులు వస్తాయి, పుల్లు వచ్చి కూర్చుంటాయి, పాములు వచ్చి కూర్చుంటాయి, పాములు ఆయన 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 మీద వెళ్తూ ఉంటాయి, చుట్టూ చుట్టూ చుడుతుంటాయి. ఏమవుతుంది? ఏం కాదు.
మనం మనలో భయం కలిగిందంటే అప్పుడు ఆ భయానికి దాంట్లో భయం కలిగి ఏమవుతుందో అని చెప్పి అది భయపడి చేస్తుంది తప్ప అది నిజంగా కరచాలని కానీ కుట్టాలని ఏమి ఉండదు. అర్థమైందా? ఇది మనం అర్థం చేసుకోవాలి. 2 ఇయర్స్ నుంచి ఆపేసాను సార్. ఇప్పుడు ఒక్కదాన్ని కూడా చంపట్లేదు అసలు. ఇంతకు ముందు మాత్రం చాలా అదే అనిపిస్తుంది. ఇప్పుడు అనవసరంగా అప్పుడే వాడి జోలికి వెళ్ళాను అనిపిస్తుంది కానీ ఖచ్చితంగా అది ఇప్పుడు మీరు మానేసా. దాన్ని పరిష్కరించుకోవాలంటే ఇంకా చాలా ఎక్కువ ధ్యానం చేయాలి. తప్పదు, మీరు చేయాల్సిందే ఇంకా. అది ఓకే అండి. రైట్. ఓకేమా? సో సెషన్ క్లోజ్ చేద్దాం, టైం అయింది. ఓకే రైట్. అందరికీ ధన్యవాదాలు. నమస్తే, శుభరాత్రి.